ఇప్పటికీ లేదు. శారీరకమైన నిర్బలతే కానీ మానసికంగా ఆవిడంత దృఢత్వంతో ఉండడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఆవిడ అంత మానసికమైన దృఢంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆ కార్యక్రమాలతో పాటు చాగంటి తులసి గారి సాహితీ సమాలోచన కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆవిడ ఆలోచనలు, ఈ సామాజికమైనటువంటి ఆ సాహిత్యం ఎంతవరకు చేరింది ఈ సమాజానికి, అసలు నా ఆలోచన ఈ సమాజానికి ఏ విధమైన మార్పు కోసం తోడ్పడుతుందా, లేకపోతే కనీసం ఈ సాహిత్యవేత్తలు ఏమైనా దాని నుంచి ఏమైనా స్వీకరించారా, అసలు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నారు అన్నది తను చూడాలన్న కోరిక ప్రకటించడం. సరే మేడం గారు, మేము యువతరంతో అలాగే ఇప్పుడు సాహిత్య సృజన చేస్తున్న వాళ్ళతోటి మీ కథల మీద, మీ సాహిత్యం మీద కూడా ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అనడంతో ఆవిడ ఒప్పుకోవడం, మాకు ఈ అవకాశాన్ని అరసంకి ఆ బాధ్యతల్ని అందివ్వడం మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మనకు ఫస్ట్ సెషన్లో మనం ఈ చాసో స్ఫూర్తి తులసి అనువాద పురస్కారాన్ని ముందు ఇద్దామని మనం అనుకున్నాం. కానీ రావాల్సిన వ్యక్తి కొంచెం రావడం లేట్ అవడంతో రెండవ సెషన్ని ముందు స్టార్ట్ చేసి ఆయన రాగానే రెండో సెషన్ని మనం ముందు స్టార్ట్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానం పలకవలసిందిగా బాపూజీని ఆహ్వానిస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా చాసో గారి కుమార్తె, ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈమె పలు సైన్స్ సంగతుల్ని నేటి తరానికి, ముఖ్యంగా బాలబాలికలకు అర్థమయ్యే విధంగా రాస్తూ ఒక సైన్స్ రచయిత్రిగా ఎన్నో అవార్డులను పొందారు. ఈ చాసో కథా పురస్కారాన్ని అందించే ప్రదాత చాగంటి బాపిరాజు గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాను. చాగంటి బాపిరాజు గారు చాసో గారి కుమారుడు. అరసం అధ్యక్షుడు మన చలాన్ని కూడా వేదికను అలంకరిస్తుందిగా కోరుతూ సభను ప్రారంభించవలసిందిగా అధ్యక్షులకి ఇస్తున్నాం. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న. వటి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేతల పెట్టబోయ్, గట్టి మేతల పెట్టబోయ్. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పొరలి, దారిలోను పాటు పడబోయి. పాడి పంటలు పొంగి పొరలి, దారిలోను పాటు పడబోయి. తిండి కలిగితే కండ కలలోయ్, తిండి కలిగితే కండ కలలోయ్. కండ కలవాడేను మనిషోయ్, కండ కలవాడేను మనిషోయి. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానం నాకు కద్దని, వట్టి గొప్పలు చెప్పుకోపోయి. దేశాభిమానం నాకు కద్దని, వట్టి గొప్పలు చెప్పుకోపోయి. కూని ఏదైనాను ఒక కూర్చి జనులకు చూపబోయి, కూర్చి జనులకు చూపబోయి. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్నా.
స్వంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడబోయి స్వంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడబోయి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయి దేశమంటే మనుషులోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయి చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ మతములన్నీ మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగరెండే కులములు మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగరెండే కులములు మంచి అన్నది మాల అయితే మాలనే నగుదునోయి మాలనే నగుదునోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేతల పెట్టవోయ్ గట్టి మేతల పెట్టవోయ్ గట్టి మేతల పెట్టవోయ్ మన ద్వారం దుర్గాప్రసాదరావు గారు వారి సతీమణి వచ్చి ఉన్నారు. ఇంకా చాలామంది ఇక్కడ పప్పు సుబ్బారావు గారు కానీ చాలామంది వ్యక్తులు వచ్చి ఉన్నారు. కాళీపట్నం సుబ్బారావు గారికి, జనార్దన్ నాయుడు గారికి, పురస్కార గ్రహీత చింత అప్పలనాయుడు గారికి, కథని సమీక్షించబోయేటటువంటి సారిపల్లి నాగరాజు గారికి, పోతన్న గారికి అందరికీ అభివాదము. చాసో కథా పురస్కార వ్యవస్థాపకురాలు ఈ సంవత్సరం నుండి అయినటువంటి చాగంటి తులసి గారికి ఆహ్వానం కలుపుతూ ఈ కథా పురస్కారాన్ని వ్యవస్థాపన మరి ఈ సంవత్సరం నుండి వారి బాధ్యతను నిర్వహించే సభా కార్యక్రమాలు నిర్వహించి పురస్కార ప్రదానోత్సవాలను జరిపే బాధ్యతను తీసుకుంటామని ముందుకొచ్చినటువంటి ఆరసం అధ్యక్షులు చలంగారు, కార్యదర్శి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ప్రస్తుతం ఇప్పుడు అందరూ వచ్చి ఉన్నటువంటి చలంగారిని మాట్లాడమని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇవి 3 సభలు, 3 రోజుల్లో జరగవలసిన సభలు. కానీ తులసి గారి ఆరోగ్యరీత్యా 3 ఒకే రోజు వారి స్వగృహంలో నిర్వహించవలసిన వచ్చింది. అందుచేత మీరందరూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చారు. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు బాలకృష్ణ ముందు మాట్లాడుతూ
రాష్ట్ర కార్యదర్శి విజయనగరం జిల్లా కొన్ని విషయాలు చెప్పాడు. నేను కూడా ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము నిర్వహిస్తామని చెప్పి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇట్లాగే చేయడానికి మేము తప్పనిసరిగా సాయశక్తులు కృషి చేస్తున్నాం. గురజాడ తర్వాత చాసో వారిద్దరూ కూడా తెలుగు సాహిత్య రంగంలో రచయితలుగా మన విజయనగరానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి మహారచయితలు. వారి వారసత్వం చాలా గొప్పది. దాన్ని నిలబెట్టవలసిన అవసరం కూడా మనకుంది. అయితే ఈరోజు ఈ 3 పురస్కారాలకు సంబంధించి రానున్న రోజుల్లో వేరువేరు సందర్భాల్లో చాసో పుట్టినరోజు నాడు, తులసి గారి పుట్టినరోజు నాడు జరుగుతాయి. తులసి గారికి రేపు డిసెంబరు 13వ తారీఖున 90 ఏళ్ళు అవుతున్నాయి. అంచేత ఆ నవతేలిని తరుణంలో మళ్ళీ మనందరం ఒకసారి కలుసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ కథా పురస్కారం చాసో పేరుతో మళ్ళీ ప్రారంభించాలి ఇవ్వాలనుకున్నప్పుడు మన కళింగాంధ్ర ప్రాంతానికి సంబంధించి కళింగాంధ్ర మాండలికానికి పట్టం కట్టినటువంటి ఆ మాండలిక ఉన్న మాధుర్యంతో తన కథల్లో రాసిన రచయిత మన చింత అప్పలనాయుడు. వారిని ఎన్నిక చేయడం జరిగింది. వారు అంగీకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక అనువాద పురస్కారం ప్రధానమైనటువంటిది. బహుశా అనువాద పురస్కారం ప్రారంభించేది బహుశా రాష్ట్రం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బహుశా మనమే మొదటి వారమేమని అనుకుంటున్నాను. ఇంకా ముందు ఉన్నారో లేదో తెలియదు నాకు. అయితే తులసి గారు ముఖ్యంగా ఆవిడ సృజనాత్మక రంగం ఏదంటే అనువాద రంగమే. ఆవిడ చాలా మంచి కథలు రాసినప్పుడు కూడా చాలా అనువాదాలు చేశారు. ఆ పేరు మీద మనం ఒక అనువాద పురస్కారం ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదటి ఎవరు అని మేము అనుకున్నప్పుడు తప్పనిసరిగా నాకు వెంటనే తట్టినటువంటి పేరు స్వర్ణ కెల్లారి గారు. వారు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చాలా అనువాదాలు చేశారు. ముఖ్యంగా లిప్తకాల్ప స్వప్న అనేటువంటిది చాలా గొప్ప పుస్తకం. అది బయట అందరికీ అందుబాటులో ఉందో లేదో తప్పనిసరిగా అందరూ కొని చదవాలి. అది చదివిన తర్వాత ఆ పుస్తకానికి ఎందుకు ఇచ్చామనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా తర్వాత ఇప్పుడు మా కార్యక్రమాలు ఏమిటి అనేటువంటిది బాలకృష్ణ చెప్పాడు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ సరైన సందర్భంలో మనం రానున్న రోజుల్లో విజయనగరానికి సంబంధించినటువంటి సాహిత్య వారసత్వ సంపద, సాంస్కృతిక సంపద ఏదైతుందో మనందరి మీద బాధ్యత ఉంది. దాన్ని తర్వాత తరానికి తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలా సాహితీ సంస్థలు పనిచేస్తున్నాయి. ఎవరి మేరకు వాళ్ళు సాహితీ స్రవంత వాళ్ళు చేస్తున్నారు, జిల్లా రచయిత సంఘం వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా కౌముదీ పరిషత్ చాలా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి సంస్థ. తర్వాత గోపాలరావు మేస్టారు వాళ్ళు చేస్తున్నారు విజయభావన అనే పేరుతోని. తర్వాత ఇట్లా అన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఈ వారసత్వాన్ని మనం అందరూ అందించవలసిన బాధ్యత అవుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు మేడం గారు. సాహిత్యం ఏమీ రాయలేదు. అయినా నన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఈ కార్యక్రమానికి వీళ్ళొక పార్టిసిపేట్ చేసేటట్టు చేసిన నువ్వు చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎంచేతంటే దీనికి ఏ దాంట్లోది నేను వ్యవహరించింది ఏమీ లేదు. అయినప్పటికీ నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు చేసినందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. అయినా నేను ఇప్పుడు ఉన్న పెద్దలందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో గౌరవించిన పేరు ఏమిటో నాకు చింత అప్పలనాయుడు గారు,
అప్పలనాయుడు గారా? అప్పలనాయుడు గారికి నమస్కారం. సన్మానించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా చిన్నప్పటి నుంచి అంటే 5-6 ఏళ్ల వయస్సు నుంచి సాహిత్యంతో సంబంధం ఉన్నదాన్ని. నేను చాసోని తండ్రిగా కాక రచయితగానే చిన్నప్పటి నుంచి ఎరుగుదును. తండ్రిగా తర్వాత తెలిసింది ఈయన మా నాన్నని, అంతేగాని ముందరే నాకు ఆయన రచయితగా. ఎందుకంటే ఆయన నా మీద కథ రాశాడు, చిన్నాజీ అని కథ. ఆ కథ నా మీద రాసిన కథ. ఆ చిన్నాజీ కథలో నేనే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా నాన్న, తర్వాత మా బామ్మగారు, మా చిన్నాన్నగారు నా అమ్మగారు, చిట్టి బామ్మగారు అని అనేవాళ్ళం, ఆవిడ, తాతగారు, వీళ్ళందరూ కూడా ఆ కథలో ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే మా నాన్నకి బాగా దగ్గర స్నేహితుడు నారాయణ బాబు, శ్రీరంగం నారాయణ బాబు గారు, కవి, విప్లవ కవి. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మా నాన్నలాగే ఎత్తుకు పెంచినటువంటి వ్యక్తి. ఆయన కూడా అందులో ఉన్నాడు. ఇకపోతే మరొక ఆయన ఆంగ్ల ఉపన్యాసకులు మహారాజాస్ కాలేజీ, ఆయన పేరు రోణం కప్పల స్వామి గారు. ఆ రోణం కప్పల స్వామి గారు కూడా మా నాన్నగారికి బాగా సన్నిహిత స్నేహితులు. ఆయన కూడా ఆ కథలో ఉన్నాడు. అంచేత ఏంటంటే ఇంగ్లీష్లో ఆయన రాసినటువంటి మాటల్ని వదిలేస్తూ, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మాటలు నేను పలకడం రాదు, కానీ ఎక్కడెక్కడ నేను ఉన్నానో అక్కడక్కడ చదువుకుంటూ బోల్డ్ సంతోషపడిపోతూ ఉండేదాన్ని. ఎందుకంటే అది నా కథ. అంతేకాకుండా మా వాళ్ళందరూ ఉన్న కథ, మా కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి కథ. ఆ చిన్నని నేనే, ఆ చిన్న మీద రాసినటువంటి కథతోటి నాన్న చిన్నాజీని దేశానికే ముందర పరిచయం చేశాడు నన్ను. నేనుగా పరిచయం కాకుండా ముందరే నేను దేశానికి పరిచయం అయ్యాను. అది కూడా ఒక మా నాన్న వల్ల నాకు కలిగినటువంటి మరొక అది ప్రసిద్ధి. మా నాన్న నాకు ఇచ్చినటువంటి ప్రసిద్ధి. తర్వాత నేను ప్రసిద్ధురాలయ్యానంటే అది నా సొంత కృషి వల్ల అయినటువంటి ప్రసిద్ధి వేరు. దేశాలు తిరిగాను కూడా. పై దేశంలో నేను పాఠాలు చెప్పిన, హిందీ పాఠాలు, నాది ఫ్యాకల్టీ హిందీలో పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందాను. అక్కడ హిందీ పాఠాలు కొరియా దేశంలో ఆ కొరియన్ పిల్లలకి పాఠాలు చెప్పిన. ఏం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆప్యాయత అభిమానం ఉంటుందో, ఎంతైనా సరే పుట్టిన గడ్డ మీద ఉన్నటువంటి ఆప్యాయత అది ఇంకెక్కడ కూడా దొరకదు. ఆ దేశాన్ని నేను పూర్తిగా నన్ను ఆ దేశంతో పూర్తిగా నన్ను అంకితం చేసుకున్నప్పటికీ, నా దేశమే అని కొరియాని కూడా నా దేశమే అని అనుకున్నప్పటికీ కూడా నా గడ్డ, అందులో నా గడ్డలోనూ కూడా మళ్ళా విజయనగరంలో కూడా మళ్ళా గురదాడే కాకుండా మా నాన్న. ఈ రకంగా నాకు నా మనసులో ఉన్నటువంటి అభిమానం, ఆ తర్వాత దానివల్ల నాకు వచ్చినటువంటి కీర్తి, దానివల్ల ఈ దేశం మీద, ఈ గడ్డ మీద, నేను పుట్టినటువంటి మా ఇంటి మీద, చిన్నిపల్లి వీధిలో నేను మా నాన్నగారి ఇంట్లో ఆ గదిలో పుట్టినటువంటి ఆ గది మీద, అన్నిటి మీద నాకు అభిమానమే. అంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే విజయనగరం ఏంటంటే ముందరే చెప్పాను కదా, ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా కూడా చావైనది అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. ఆయన వారసత్వాల్ని ఇప్పటి వరకు కూడా సాగిస్తూ వస్తున్నటువంటి ఇదిగో ఇక్కడ చింతా అప్పలనాయుడు గారు నా పక్కన ఉన్నారు. వారి తర్వాత కూడా మిగతా తరాల వారు అందుకుని చేస్తారు, సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే విజయనగరం అంటే కేవలం సాహిత్యమే కాదు, సంగీతం, సాహిత్యం, సంస్కృతి, ఈ మూడింటికి ఆలవాలమైనటువంటి ప్రధానమైనటువంటి ఊరు. ఒక ఆంధ్రదేశంలోనే కాదు, మన దేశంలోనే విజయనగరానికి ఈ ప్రతిష్ట ఉన్నది. సంగీత సాహిత్యాల్లో ఇక్కడికి రాని ప్రముఖులు లేరు. శ్రీరంగం నారాయణ బాబు గారు నా చిన్నతనంలో, ఇక్కడ కొంతమంది పెద్దలకి తెలిసే ఉంటుంది,
నారాయణదాస్, త్యాగరాజ నారాయణదాస్ ఉత్సవాలు చేసేవారు. ఆ ఉత్సవాలకి దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హరికథకులు వచ్చి హరికథలు చెప్పారు. సంగీతజ్ఞులు వచ్చి వాళ్ళు గాత్ర సంగీతజ్ఞులు వచ్చారు. అలాగే ఫిడేలు వాయించే వాయులీన విద్వాంసులు చాలామంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. నా చిన్నతనంలో నేను అవన్నీ విన్నాను. కానుకుర్తి వారి సత్రం, ఇప్పుడు ఆ సత్రం రూపురేఖలు మారిపోయాయి, కానీ ఆ రోజుల్లో ఆ సత్రం చాలా పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్ ఉన్నటువంటి సత్రం. అక్కడ కూర్చుని స్త్రీలు పురుషులు వేరువేరుగా కూర్చుని ఆ సంగీత కచేరీలు వినేవారు. అలాగే గబగబా వెళ్ళిపోయి తొందరగా అన్నాలు తినేసి మళ్ళా హరికథ వినడానికి వచ్చేవారు. ఆ హరికథ తెల్లవార్లు సాగినా కూడా అక్కడ కూర్చుని వాళ్ళు వినేవారు. అంత సంస్కృతి అంటే ప్రజల్లో కూడా ఆ సంస్కారము ఆ సంస్కృతి ఉన్నదని చెప్పి తెలియజేయడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. ఆ తర్వాత నారాయణ బాబు గారు తీసుకొచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి హరికథజ్ఞులు, అలాగే సంగీతజ్ఞులు కూడా. నారాయణ బాబు గారు ఎక్కువగా ఫిడేల్ నాయుడు గారి ఇంట్లోనే ఉండేవారు. మా ఇంట్లోనూ లేదా అంటే ఫిడేల్ నాయుడు గారు, నారాయణ బాబు గారి అడ్రస్ ఏంటి అంటే చాగంటి సోమయాజులు గారి ఇల్లు, లేకపోతే ఫిడేల్ నాయుడు గారి ఇల్లు ఉండడం. అయితే ఆయన మన ఆయకోనేరు గట్టు దగ్గర గుంబజ్ ఉన్న గది ఏదైతే ఉందో ఆ గదిలో వారు ఉండేవారు. నా చిన్నతనంలో నేను మా ఇంటి నుంచి పరిగెట్టుకుని వెళ్ళి నారాయణ బాబు గారి ఆ గదికి వెళ్తూ ఉండేదాన్ని, వారి దగ్గర ఆడుకుంటూ ఉండేదాన్ని చిన్నతనంలో. ఆయన చాలా మంచి కవి. ఇప్పుడు చాసోకి ఎలాగైతే చేస్తున్నారో అలాగా నారాయణ బాబు గారికి చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను చేద్దామని అనుకున్నాను, కానీ నేను పైదేశం వెళ్ళిపోవడం వల్ల అక్కడే ఉండి మళ్ళీ తిరిగి రావడం వేరే దీనివల్ల నేను చేయలేకపోయాను. కానీ మీ అందరినీ నేను కోరుతున్నది ఏంటంటే నారాయణ బాబు గారి మీద సభ ప్రతి ఏటా చాసో మీద చేస్తున్నట్టుగానే మీరు చేయవలసి ఉంటుందని, మీరందరూ కూడా ఆయన రాసిన కావ్యాన్ని రుధిర జ్యోతి అన్నటువంటి కావ్యం, ఆ కావ్యాన్ని మీరందరూ చదవండి. అర్థం కాకపోయినట్టయితే అంటే అర్థమైతే మంచి మాటే, అర్థం కాని విషయాలు కూడా అందులో ఉంటాయి. ఆ విషయాల్ని మన దుర్గాప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే మన విజయనగరం నుంచి వచ్చినటువంటి కవుల్లో నారాయణ బాబు గారు గొప్పవారు. ఆయనని మిస్టిక్ కవి అని చెప్పి అనవసరంగా అన్నారు. మిస్టిక్ పోయం ఒకటి రాయడం ఆయన రాశారు, కానీ ఆయన పూర్తిగా మిస్టిక్ కవి కాదు. ఆయన తనకి తనే చెప్పుకున్నాడు, నేను విప్లవ ఋషిని, విప్లవ కవిని అని. ఆయన దానిని తన కావ్యాన్ని రుద్రజ్యోతిని శ్రీశ్రీకి అంకితం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని మీరు సంపాదించి లేదా అన్నట్టయితే మరోసారి అచ్చు వేయమని చెప్పి కోరుతున్నాను. అక్కడ మన బాలు గారు ఉన్నారు, బాలు గారో లేకపోతే ఆ అచ్చు వేసేటటువంటి అరసం వారో ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని మరోసారి అచ్చు వేసి అందరికీ ఉచితంగా పంచిపెట్టినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఉచితంగా పంచిపెట్టండి, అది చదవండి, అర్థం కాని విషయాలని తెలుసుకోండి. ఇది మన విజయనగరం నుంచి వచ్చినటువంటి అంటే విజయనగరం కీర్తికి, శాశ్వత కీర్తికి గురజాడ, చాసు, నారాయణ బాబు వీరు ముగ్గురు కూడా మనం తలుచుకోవాల్సినటువంటి వ్యక్తులు. వారి సాహిత్యాన్ని చదవవలసినటువంటి అవసరం ఉన్నది. వారి వారసత్వాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. అలాగే సంగీతం గురించి కూడా నేను చెప్పగలను. అదే ఎలాగా ఉన్నారు దుర్గాప్రసాదరావు గారు, దానిని కూడా వారు కూడా అంటే సంగీత కళాశాల ఎలాగా ఉన్నది, కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా నాకు తెలుసు. ఎందుకంటే నేను సంగీత కచేరీ, నేను పాట పాడలేను, కానీ పాటను నేను ఆస్వాదించగలను, సంగీతాన్ని ఆస్వాదించగలను, ఏ సంగీతాన్నైనా సరే. అయితే సంగీతాన్ని కేవలం అంటే ఇప్పుడు సంగీత కళాశాల పెట్టడంలో కూడా ఉద్దేశం అదే. మా పెద్దనాన్న గారు అవుతారు చాగంటి గంగబాబు గారు, వారు అంధులు. ఆయనకి ఏమి చేయాలని చెప్పి రాజావారిని అడిగినప్పుడు ఆయన కోసం కాలేజీ స్థాపించడం జరిగింది. గంగబాబు గారి పేరున వచ్చినటువంటి ఆ కాలేజీ సంగీత కళాశాల. ఆ సంగీత కళాశాల ఉచితంగానే సంగీతాన్ని నేర్పిస్తూ వచ్చింది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఏమైనా తీసుకుంటున్నారేమో ఫీజు నాకు తెలియదు. ఆయన కూడా చాలా తక్కువ ఫీజు తీసుకుంటూ ఉంటారు.
ఆ కాలేజీలో అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే కేవలం సంగీతం టీచర్లని తయారు చేయడం కోసం కాకుండా సంగీతం అన్నది ఒక కళ, ఆ కళని నేర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో సంగీతాన్ని నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మా చిన్నతనంలో కూడా, అంటే ఇప్పటికీ కూడా అది ఉందనుకుంటాను, పెళ్ళి చేయడానికి ముందర పెళ్లి కూతుళ్ళని చూడడానికి వచ్చినటువంటి పెళ్లి కొడుకు వారి కుటుంబ సభ్యులను పాట పాడతావా అమ్మా అని అడిగేవారు. పాట పాడడం అంటే సంగీతం కూడా నేర్పిస్తున్నామండి అని వీళ్ళు చెప్పేవారు. వెంటనే ఒక హార్మోనియం పట్టుకొచ్చి ఆ అమ్మాయి ముందర పెట్టేవారు. ఆ అమ్మాయి ఒక పాట ఏదో వచ్చింది, ఏదో అదే ఏంటంటే ఏమిటా పాట, మొదటి గీతం పాడేది. ఏంటా గీతం పేరు? గీతం ఏంటి? అదే అనమాట, ఆ గీతమే పాడేది ఆవిడకి వచ్చినటువంటి సంగీతం. అంటే అంతగా దిగజారిపోయిందని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. సంగీతం కళ, సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలు కూడా కళలే. అంచేత కళని కళగా దానిని నేర్పించాల్సిన బాధ్యత సంగీతం మాస్టర్ల మీద ఉంది. ముందర సంగీతం మాస్టర్లు అలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. కేవలం పొట్టకూటి కోసం నేర్చుకున్నటువంటి సంగీతం కాకుండా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే మార్పు కనిపించింది కాబట్టి చెప్పాను. ఎవరిని కించపరచాలని చెప్పి నేను అనుకోవటం లేదు. పొట్ట కూడా అవసరమే. అన్నం తిన్న తర్వాతే ఏదైనాను. అన్నం తినకుండా ఏ పని అలాగా చేయలేము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలా అని కాదు, కానీ కళని కళగా నేర్పించమని, కళని కళగా చూడమని, కళని కళగా మీరు నేర్చుకుని పిల్లలకి నేర్పమని చెప్పి నేను మనసారా కోరుతున్నాను. ఈ సాహిత్య సంబంధించింది కూడా అంటే కథలు రాయడం, నేను చిన్నప్పటి నుంచి కథలు రాశాను. బాగా చిన్నప్పుడు ఒక కథ రాశాను. ఆ కథని అంటే 8-9 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఒక కథ రాశాను. ఆ కథ పేరు భరతపక్షి. ఆ కథ కేవలం నా సృజన కాదు. మా క్లాస్ పుస్తకంలో, పాఠ్య పుస్తకంలో ఇంగ్లీషులో ఒక కథ ఉండేది, స్కైలార్క్ అని. ఆ స్కైలార్క్ని భరతపక్షి అంటారని చెప్పారు. దాన్ని తీసుకుని నేను ఆ కథని నా సొంత భాషల్లో నేను ఎలాగ అనుకుంటున్నానో అలాగా, విషయం ఏదైనప్పటికీ కూడా నేనుగా ఆ కథని చెప్పాను. అంచేత అందులో ఏంటంటే నా సొంత అభిప్రాయాలు కూడా ఉంటాయి. మా బామ్మగారు ఒత్తులు చేసుకునేవారు. ఒత్తులు అంటే తెలుసు కదా, దేవుడి దగ్గర దీపం పెట్టడానికి పట్టి నలిపి చేసుకునేటటువంటి ఒత్తులు. కొన్ని ఏంటంటే పువ్వు ఒత్తులను చేస్తారు, కొన్ని ఇలా పొడుగ్గా ఉన్నటువంటి ఒత్తులు చేస్తారు దీపం చెమ్మాలో పెట్టడానికి. ఆ ఒత్తుల పెట్టిలో ఒక విభూతి పండు పెట్టుకుని ఆవిడ ఇలా నలుపుకుంటూ చేసేవారు అన్నమాట. నేను ఆ కథ రాస్తున్నప్పుడు మౌలిక అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఆ కథ రాస్తున్నప్పుడు ఏంటంటే నేను ఆ విభూతిని తీసుకున్నాను. ఆ విభూతి పెట్టుకుంటే ఈ భరతపక్షి నాతో చెప్తుందనమాట, నీకు ఒక రకమైనటువంటి విభూతి ఇస్తాను, ఆ విభూతి నువ్వు రాసుకున్నట్టయితే, ఆ విభూతి రాసుకుంటే నువ్వు అందరినీ చూస్తావు, కానీ నిన్నెవరూ చూడలేరు. నన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకుని దేశం అంతా తిప్పి చూపెడతాను, నువ్వెవరికీ కనపడవు, నువ్వు మొత్తం దేశం అంతటినీ అందరినీ మనుషులను చూస్తావు అని చెప్తుంది. నేను ఆ భరతపక్షి రెక్క మీద కూర్చుని దేశం అంతా లోకం అంతా తిరిగాను, అందరినీ చూశాను. అప్పుడు నేను చూసింది ఏంటంటే, అది నేను 1942-44 ప్రాంతపు మాట ఇది. అంటే అప్పుడు బెంగాల్లో కరువు వచ్చింది. మీ అందరికీ తెలుసు బెంగాల్ కరువు గురించి, చరిత్రలో మీరు చదువుకుని ఉంటారు. ఆ కరువు గురించి ఆ కరువు రోజుల్లో ఎక్కడ మీటింగ్ అయినా నేను మా అక్కయ్య పేరు అమ్మాజీ, ఆవిడ ఇప్పుడు లేరు, చనిపోయారు చాలా సంవత్సరాల క్రితమే. ఆ తర్వాత జయంతి విశాలాక్షి అని చెప్పి ఒక అమ్మాయి ఉండేది మాతో పాటు. ఆవిడ కమ్యూనిస్టు గోవిందరావు గారని ఆయన రోజుల్లో ఎమ్మెల్యేవో ఎంపీఓ చేసేవారు, ఎమ్మెల్యేగా చేసేవారు. ఆయన భార్య అనమాట. ఆ జయంతి విశాలక్ష్మి, నేను, మా అక్కయ్య ఎక్కడ సభ అయినా సరే అక్కడికి డబ్బాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. డబ్బాలు పట్టుకుని వెళ్ళి బెంగాల్లో కరువు పుట్టింది బాబాయ్, సాయం చేయండి అంటూ పాట పాడుతూ ఆ డబ్బాను ఆడిస్తూ మేము చందానేమోను వసూలు చేసేవాళ్ళం. ఆ చందాని తర్వాత పెద్దవాళ్ళేమోను ఆ చందాన్ని
కలకత్తా పంపించేవారు. అలాంటి నేపథ్యంలోంచి వచ్చినటువంటి దాన్ని నేను. అందుకని మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ రకంగా అంటే ఇప్పుడు పాట పాడుకున్నాం మనం, మంచి అన్నది పెంచుమన్న దేశం అంటే మనుషులు అని. ఆ దేశం అంటే మనుషులు అని అనుకున్నప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ బాధలు ఎప్పుడు ఎలా వచ్చినా కూడా వాటిని ఆదుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అన్న భావం, ఆ కాన్సెప్ట్ నాలో చిన్నప్పుడే కలిగింది. అంటే ఈ రకమైనటువంటి భావాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి కలిగించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అలా అయినట్టయితే దేశభక్తి అన్న మాటే కాకుండా దేశం అంటే మనుషులని, వాళ్ళకు ఉపయోగపడాలని, వాళ్ళ ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని పిల్లలకి ఆ భావం నాటుకుంటుంది. మంచి మనుషులుగా, మంచి పౌరులుగా, మంచి దేశభక్తులుగా వారు రూపొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి మీ పిల్లలకి అలాగా మీ పిల్లల్ని పెంచుతారని చెప్పి అనుకుంటున్నాను. ఇక నేను చెప్పవలసింది ఏం లేదు. ఈ కథా పురస్కారం అన్నది ఇలాగా అనువాద పురస్కారం అన్నది పెట్టదాము అని చెప్పి వీళ్ళు చలం తర్వాత తదితర ఇక్కడ ఉన్నటువంటి రచయితలు అందరూ ఎప్పుడైతే నన్ను కోరారో అప్పుడు నేను సరే అలాగే పెడదాము, పెట్టవలసిన అవసరం కూడా ఉందని చెప్పాను. రామసూరి ఇప్పుడే వచ్చాడు. ఆ రామసూరి నేను కలిసి చాలా సభలు నిర్వహించాం. అదే చాసోస్ఫూర్తి సభల్ని 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఎక్కడా ఎప్పుడు ఆపకుండా మంచి సాహిత్యవేత్తల్ని సభకి ఆహ్వానిస్తూ దేశంలో ఉన్నటువంటి సాహిత్యవేత్తలందరూ విజయనగరం వచ్చారు. ఆ రకంగా అలా అని చెప్పి మేమేం పెద్దగా డబ్బులు ఏమీ ఖర్చు పెట్టలేదు, అది కూడా చెప్తున్నాను. ఇలాంటి పనులకి డబ్బులు ఉండాలని చెప్పి అనుకోవడం కూడా పొరపాటే. డబ్బులు ఉండక్కర్లేదు ఇలాంటి సభలకి, వచ్చే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళు మహీధర్ రామ్మోహన్ రావు గారు అయితే, ఏమిటి నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని చెప్పి నన్ను కసురాడు ఆయన. అంటే దేశంలో ఉన్నటువంటి శక్తిని మనం కానీ లేవదీసినట్టయితే ఇలాంటి పనులు మనం చాలా తేలికగా చేయగలం. అది రామసూరికి బాగా తెలుసు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే రామసూరిలో ఉన్నటువంటిది, విజయనగరంలోకి ఎవరైనా, ఏ పెద్ద మనిషి అయినా, ఏ సందర్భంలో అయినా, ఇంకెవరైనా పిలిచినప్పుడు ఎప్పుడో వచ్చేస్తే అప్పుడు గబగబా సభ పెట్టేసేవాడు. మహాగడుసువాడు రామసూరి. అలాగా సభ పెట్టేసి వారి చేత మళ్ళీ సాహిత్యం మీద, వారి కథల మీద మాట్లాడించేసేవాడు. అంటే సందర్భాన్ని, అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని వినియోగించుకోగలిగిన శక్తి రామసూరికి ఉంది. అది కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం అలాంటి సభల్ని నిర్వహించగలుగుతాం. ఏంటన్నారు? ఓకే. అది ఆ సందర్భంలో ఏంటంటే ఈ రకంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగతా వారు అదే ఇప్పుడు మాట్లాడవలసిన వారందరినీ నేను సంక్షిప్తంగా అయినా సరే మీరందరూ కూడా మాట్లాడాలి. ఎందుకంటే తెలియజేయవలసిన అంశాలు, మీ కోణం నుంచి తెలియజేయవలసిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. నేను చెప్పినవి చాలా స్వల్పంగా చెప్పాను, మిగతావి కూడా ఉంటాయి. కాబట్టి మీ కోణాల నుంచి మీరు తప్పకుండా చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 1962లో నాకు మొట్టమొదటిసారిగా ఆమదాలవలస నుంచి విజయనగరం ట్రైన్ ఎక్కాను. ఐకోనర్ దగ్గర మా నాన్నగారితో టీచర్ ట్రైనింగ్ అయిన మాస్టర్ ఒక ఇంట్లో ఉండి భోజనాలు చేసిన తర్వాత సాయంకాలం ఒక ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ తెల్ల బట్టలు వేసుకొని నిలబడ్డ ఒక ఆయన చూపించి, ఆయనే చాగంటి సోమయాజులు గారు అని చెప్పారు నాన్నగారు. అలాగే మొట్టమొదటిసారి చాగంటి సోమయాజులు గారిని చూశాను. ఆ తర్వాత గురజాడ వారి ఇల్లు చూశాను. ఆ తర్వాత అప్పటిదాకా బాలమెత్తలు, చందమామలు చదివాను నేను. ఆ ఏడాది నుంచి అప్పటి నుంచే
పత్రికల్లో కథలు, నవల్లో చదవలేట మొదలు. తర్వాత నేను 1983లో వేరేటి కాపురం పెట్టినప్పుడు విశాఖపట్నం రామనగర్లో ఉన్నప్పుడు ఎదురుగుండా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేది. అందులో చాగంటి తులసి గారు ఉండేవారు. అప్పుడు చాగంటి తులసి గారితో నాకు పరిచయం. అప్పట్లో నాన్నగారు చాలా దూరంలో ఉండేవారు. నాన్నగారి నుంచి చాగంటి తులసి గారికి, చాగంటి తులసి గారి దగ్గర నుంచి నాన్నగారికి ఏమైనా తేవడాలు ఇవ్వడాలు ఉంటే కొరియర్ బాయ్గా ఉండేవాడిని కాబట్టి చాగంటి తులసి గారితో చాలా పరిచయం ఉంది. ఆ తర్వాత మిగిలిన స్వామినాథన్ గారి కుటుంబంతో నాకు పెద్ద పరిచయాలు లేవు. ఇకపోతే సాహిత్యంకి వస్తే 1983లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వెరసవాళ్ళు ఒక కథ మీద 2 రోజులు వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాప్లో సిలబస్ ఉంది. అందులో 10, 12 కథలు వీళ్ళందరికీ ఇచ్చి చదివి వాటి మీద ప్రశ్నలు ఇచ్చి వాటి జవాబులు రాసుకురామన్నారు. అందులో ఒక కథ చాసో గారి కుంకుడాకు. ఆ కుంకుడాకుతో నాకు కొద్దిగా నాస్టాల్జిక్ ఇది ఉండడం వల్ల ఆ కథ ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అందులో ఏంటంటే గోజులో నడవడం, తర్వాత బొగిరి పూల ఇది, తర్వాత చింతకాయలు కొట్టడం, మామిడికాయలు కొట్టడం, ఇలాంటివి కొన్ని నాస్టాల్జిక్ ఇవి ఉండడం వల్ల ఆ కథ ఇప్పటికీ జ్ఞాపకం మీద అప్పటి నుంచి చెప్పడం. ఆ తర్వాత చాగంటి తులసి గారి యాస్ట్రే ఎందుకు గుర్తుండిపోయిందంటే అప్పటికి మా ఇంటికి 3 ఇళ్ళ వెనకాతల ఒక కుటుంబం ఉండేది. ఈ చాగంటి తులసి గారి యాస్ట్రేలో రాసిన కథకి ప్యారల్గా అక్కడ జరిగేది. అత్యేత అది కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. అయితే అందులో ఏంటంటే చివరిని యాస్ట్రేనేమో ఇల్లు చిన్నది యాస్ట్రే అన్న ఇది వాడి ఆవిడ కథ ముగించారు. అయితే ఈ మధ్య ఒక ఆడియో కథ విన్నప్పుడు అందులో ఆవిడ ఫ్లవర్ వేజ్ గురించి 2 సార్లు ప్రస్తావన చేశారు. ఆ ఫ్లవర్ వేజు పక్కన యాస్ట్రే స్వాభావికంగా ఉండదని అంటే బాగుండిపోయిందేమో అనుకున్నాను. ఫ్లవర్ వేజ్ పక్కన యాస్ట్రే స్వాభావికంగా ఉండదు అని అంటే బాగుంటుందేమో అనిపించింది అని అనుకున్నాను. అదే తర్వాత అందుకన్నా నాకు జ్ఞాపకాలు ఏమి లేవు. ఇవాళ పురస్కారాలు అందుకుంటున్న పల్లాడి గారికి, తర్వాత స్వర్ణ కిలారి గారికి అభినందనలు తెలుపుతూ అందరికీ నమస్కారం. యాష్ అంటే బూడిద కదా, సిగరెట్ సరే బీడీ ఏది కాలిస్తే దాని బూడిద అందులో వేస్తారు. ఆ బూడిద అంటే ఏంటంటే నా ఉద్దేశంలో నేను కథ రాసిన సందర్భంలో బూడిద పనికొచ్చే బూడిద ఉంటుంది, పనికిరాని బూడిద కూడా ఉంటుంది. అంటే శివుడి భస్మం ఒంటికి రాసుకుంటారు, చాలా మంచిది కూడా కదా. శివుడు అసలు భస్మం రాసుకునే తిరుగుతాడు. మరొకటి ఏంటంటే మరొక భస్మం గురించి మనం కథల్లో చదువుకునే భస్మాసురుడు, వాడిని ఎత్తిన పెట్టుకుని వాడే చేస్తాడు. అదొక భస్మం మనకుంది. అది కాకుండా ఏంటంటే ఈ భస్మం యాస్ట్రే భస్మం. ఈ యాస్ట్రే భస్మం అంటే ఏంటి? ఈ బూడిద అంటే పనికిరాని బూడిద, అది పనికొచ్చే బూడిద కాబట్టి, పనికిరాని బూడిద కాబట్టి అందులో పడేస్తారు. ఆ పళ్ళెల్లో, ట్రే అంటే పళ్ళెమే కదా, పళ్ళెల్లో పడేస్తారు. అయితే ఆ పడేసేది ఏంటంటే స్వార్థం అని చెప్పిన ఉద్దేశం. స్వార్థాన్ని ఆ పళ్ళెల్లో పడేస్తే బూడిద అంటే స్వార్థం. మంచి స్వార్థం, చెడ్డ స్వార్థం ఉంటాయి. మంచి స్వార్థం అంటే మనం ఉపయోగించడం, అందరికీ ఉంటుంది స్వార్థం. స్వార్థం లేకుండా మనం ఎవరం లేము. కానీ ఏంటంటే మంచి స్వార్థం, చెడ్డ స్వార్థం అనే ఉన్నాయి. చెడ్డ స్వార్థం అంటే అవతలవాడికి అపకారం చేసేటటువంటి స్వార్థం. వాడు తగలడిపోయి మనం బాగుపడిపోవాలనుకున్నాడు స్వార్థం. అది కాకుండా ఏంటంటే మనం బాగుపడాలనేటటువంటి స్వార్థం. మనం బాగుపడాలనుకునే స్వార్థం చాలా మంచిది. కానీ ఈ బూడిద ఉన్నదే, ఆ బూడిద మాత్రం అవతల వాడికి అపకారం చేయాలన్న కోరికతోటి వేసినటువంటి స్వార్థం అని నా ఉద్దేశం.
అది అలాగా నేను యాస్ట్రే కథని రాశాను. యాస్ట్రే కథని ప్రేమ కథ అని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రేమ కథ కాదు. ప్రేమ కథ కాదు అన్న విషయం ఎందుకు మనకు తోచలేదు అంటే, యాస్ట్రే పెట్టడానికి నా ఇంట్లో జాగా లేదు అని చెప్పి అందులో ఉన్నటువంటి పాత్ర అంటుంది, స్త్రీ పాత్ర. ఆ అండం నుంచి అదంతా ఏదో ప్రేమ కథ అనుకుంటున్నారు. కానీ ప్రేమ కథ కాదు, అది ఒక స్వార్థపరుడి కథ. ఎందుకంటే వాడంతా తిరిగి తిరిగి వచ్చి ఆఖరిని వాడి పిల్లాడిని చూడడానికి ఎవరూ లేకపోతే ఈవిడికి ఆయనకి కొంత ఇష్టం ఏర్పడి వివాహం చేసుకుంటారా అన్న స్థితికి వచ్చే సమయానికి మరొక డబ్బున్నవాడు కనపడగానే ఆయన వెళ్ళిపోతాడు, ఎగిరిపోతాడు. ఆ తర్వాత మళ్ళా స్వార్థంతో ఎలా వస్తాడు అంటే, ఆ పిల్లాడికి తల్లి లేదు కాబట్టి ఈవిడ దగ్గరికి వచ్చి మళ్ళా పెళ్ళాడతానని అంటాడనమాట. నా పిల్లాడికి తల్లిగా వస్తావా అని అనడానికి యాస్ట్రే తొందరలో కొనేస్తారా అని అడుగుతాడు. అంటే యాస్ట్రే తొందరగా కొనేస్తారా అంటే, నువ్వు నా భార్యగా ఉండు, నా పిల్లాడికి తల్లిగా ఉండు అని అంటే, అప్పుడు యాస్ట్రే పెట్టడానికి నా ఇంట్లో జాగా లేదు పొమ్మంటుంది ఆవిడ. అంటే స్వార్థపరుడి కథ, అది ప్రేమ కథ కాదు. కానీ చాలామంది దాన్ని ప్రేమ కథ అని చెప్పి అనుకుంటూ ఉంటారు, ఇప్పటికి కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. మరో సంగతి ఏంటంటే, నాకు నవ్వొచ్చే సంగతి, కథలు ఎలా రాస్తారండి మీరు? చాలామంది ఇందులో కథలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, కథలు ఎలా రాస్తారు? చుట్టూరా ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తారు, ఆ అనుభవాన్ని సంపాదిస్తారు, చుట్టుపక్కల వాళ్ళని చూస్తారు, వాళ్ళ అనుభవాల్ని కూడా సేకరించుకుంటారు, తన సొంత అనుభవం ఉంటుంది. ఈ అనుభవాలన్నింటినీ రంగరించుకుని ఏదో ఒక క్యారెక్టర్ని సృజించుకుని ఈ అనుభవాలని ఆపాదించుకుని ఆ గుణాలని ఆ పాత్రకి ఆపాదించి ఒక క్యారెక్టర్ని తయారు చేసుకుని ఆ క్యారెక్టర్కి ప్రాణప్రతిష్ఠ చేసి ఏంటి అదే అయితే అలా ఒక ప్రాణప్రతిష్ఠ చేసుకుని వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుని ఆ క్యారెక్టర్ని తోటి కథని అల్లుకుంటారు. ఇది కథ రాసేటటువంటి పద్ధతి. కానీ కొంతమంది ఏంటంటే, ఉత్తమ పురుషులు రాసినటువంటి కథని అది రచయిత్ర కథ అని అది వాళ్ళ వ్యక్తిగత కథ అని అనేసుకుంటూ ఉంటారు. సామాన్య పాఠకులు అలా అనుకుంటే ఏమీ పర్వాలేదు, ఎందుకంటే అనుకుంటారు నేను అని చెప్పి రాసిన కథ కదా, అంచేత నేను కథకుడే లేదంటే కథకురాలే అనుకుంటారు. కానీ అది కథకుడు కాదు, కథకురాలు కాదు, అది ఒక పాత్ర, ఒక వ్యక్తి గురించి నేను అన్న ధోరణిలో చెప్పినటువంటి ఫస్ట్ పర్సన్లో చెప్పినటువంటి కథ అవుతుంది. ఈ కథ ఇలాగ సామాన్యులు అనుకుంటే పర్వాలేదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు. ఎందుకంటే యాస్ట్రే కథ గురించి చాలామంది చదువుకున్న వాళ్ళే ఇది మీ వ్యక్తిగతమైన కథ అండి అని అడుగుతూ వస్తే నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అయ్యా బాబు, నాది వ్యక్తిగతమైన కథ కాదు అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అనుకోవడానికి చిన్న ఆస్కారం ఏంటంటే, నేను పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకుని ఉన్నట్టయితే వాళ్ళకి అలాంటి అనుమానం వచ్చి ఉండేది కాదు. పెళ్లి చేసుకోకుండా ఉన్నాను కాబట్టి, అందులో నేను అని చెప్తూ కథ రాశాను కాబట్టి, అంటే ఆ కథ నా కథే అని అనేసుకుంటున్నారు. అలాగా అంటే సామాన్యుడు కాకుండా ఇలా అనుకునేటువంటి చదువుకున్న వాళ్ళని చూస్తే అందుకే నాకు నవ్వు వస్తూ ఉంటుంది అని చెప్పాను. ఈ విషయాలు మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇలాంటివి ఏమైనా మీకు తారసపడినట్టయితే కథకులుగా కానీ పాఠకులుగా కానీ మీరు వారికి విశదపరచు ఉంటుంది. మనం ఎడ్యుకేట్ చెయ్యాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తేనే కానీ వాళ్ళకి అర్థం కాదు అని చెప్పడానికి ఇది నేను చెప్పాను. తర్వాత మాట్లాడే వాళ్ళని మాట్లాడమని కోరుతున్నాను. మన కాళీపట్నం రామారావు గారి కుమారులైన కాళీపట్నం సుబ్బారావు గారు రాసినటువంటి యాస్ట్రే అనే కథ, తులసి గారు రాసిన కథ మీద చాలా చక్కని సమీక్ష జరిగింది. స్వయాన రచయితలతోటి, తర్వాత కాళీపట్నం సుబ్బారావు గారు కూడా వాళ్ళు కూడా చిన్న సూచన ఇచ్చారు. ఏమిటంటే, ఫ్లవర్ వేజ్ పక్కన పెడితే యాస్ట్రే బాగుండదు అని. ఆ ఫ్లవర్ వేజ్ అంటే న్యాచురల్ ఫ్లవర్స్ పెడతారు జనరల్గా. తను ఆ కథలో అమ్మాయి ఏం చేస్తుందంటే, మామూలు ఏదో ఈ ప్లాస్టిక్ పువ్వులు కావు, అక్కడ ఇక్కడ సహజమైన ప్రకృతి సిద్ధమైనటువంటి సువాసన భరితమైనటువంటి పువ్వులను తీసుకొచ్చి అవి పొడుగ్గా పొట్టిగా అలా చాలా అందంగా అలంకరించేటటువంటి దాన్ని తీసుకొని పెట్టేటటువంటి నాయిక ఆ కథలో.
అటువంటి నాయిక అంత అందంగా ఉన్నటువంటి దాని పక్కన ఈ హ్యాష్ పెట్టడం ఏమంత బాగుండదు అనే అర్థం కూడా కాళీపట్నం సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు. అభినందన. ఎప్పుడైతే గురజాడ అప్పారావు గారు 1915లో కన్నుమూశారో సూర్యుడు ఉదయించినట్టు అదే సంవత్సరంలో ఆయనే మరలా చాసోగా అవతరించినట్టుగా చాసో గారు ఉద్భవించి అనేక సామాజిక అంశాలను స్పృశించి దిద్దుబాటు చేయాలనుకున్నారు. పునర్నిర్మాణించడానికి, సమాజాన్ని పునర్నిర్మాణించడానికి కృషి చేస్తూ అప్పారావు గారి తరువాత గురజాడ అప్పారావు గారి అంతటి వారిగా ప్రసిద్ధి చెందారు. తను తక్కువ కథల్లోనే ఎక్కువ సారాంశాన్ని నింపారు. నేటికి తెలుగు భాష ఉన్నంత వరకు ఈ సాహిత్య కృషిని ఎవరూ మర్చిపోలేరు. కాబట్టి ఆయన కథలకు ఒక పురస్కారం ఇవ్వడం సమంజసమేనని, అది మా అప్పలనాయుడు గారిని వరించడం అంతకంటే సమంజసమని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. రష్యా విప్లవం, రష్యాలో సామ్యవాద ధోరణి అంతరించిన సంగతి మనకు తెలుసు. సరే, అది వేరే విషయం. అప్పటికి ఆవిర్భావంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాసో గారు సామ్యవాదం భారతదేశంలో వస్తే బాగుంటుంది, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు, పేదరికం, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి దుర్గతి, ఉత్తరాంధ్రలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటికీ మించి సరళమైన భాషలో సహజమైన ప్రవృత్తితో కథలను రూపొందించారు. కథా తాతగా పేరొందారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, తదుపరి వక్తలు చాలా మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విజయనగరంలో ఈ సాహిత్య కృషిని అన్ని సాహిత్య సంస్థలతో పాటు సంస్కృత కళాశాల కూడా ప్రభుత్వం తరపున సాహిత్య కృషి చేస్తుంది. మీరు సాహితీవేత్తలు, సాహిత్యాన్ని ప్రేమించేవారంతా పిల్లల విద్యార్థులను తెలుగు సంస్కృతం చదవడానికి ప్రభుత్వ సంస్కృత కళాశాలకు సిఫార్సు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నన్ను భాగస్వామినిగా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తాను. అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు. సభలో రామసూరి గారు ఉన్నారు, వచ్చి ఉన్నారు. వారిని కూడా వచ్చి 2 మాటలు మాట్లాడమని కోరుతున్నాం. ఆ వెండి జుట్టు ఎగురుతుంటే ఐన్స్టీన్లా ఉన్నారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నారు రచయిత్రి కదా. ఇవాళ ఈ సభకి ఎలా అయినా రావాలని పట్టుబట్టి వచ్చాయి. తులసి గారు ఆవిడ మాటలు విన్నా, ఇందాక ఆవిడ కథ గురించి చెప్తున్నా కూడా ఒక కొత్త ఉత్సాహం నాకు కలిగింది. ఆవిడ ఏమిటంటే రేపటి క్షణాన్ని చేతిలో పట్టుకునే రకం ఆవిడ. కాలం విలువ అంతగా తెలిసిన రచయిత్రి తులసి గారు. కాలాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, కాలాన్ని అక్షరంగా ఎలా మార్చాలి అన్ని పుస్తకాలు. ఆ పుస్తకాలను చదువుతుంటే మన తెలుగులో ఇన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన వారు ఎవరు అనిపించింది నాకు. రంగనాయకమ్మ గారు, తులసి గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, ఈ ముగ్గురు ఒక కోణంలోంచి ఆలోచించే రచయితులు. అంటే ఒక సమాజంలో ఉండే అసమానతలు కానీ, అవినీతి కానీ, హిపోక్రసీ, ఆ హిపోక్రసీని చీల్చి చెండాడే రచయితులు ఈ ముగ్గురు. ఎందుకంటే తులసి గారు హిపోక్రట్ కాదు. నాకు తెలిసినంతవరకు భానుమతి గారు, డివి నరసరాజు గారు, తులసి గారు ఈ ముగ్గురు హిపోక్రట్స్ కాదు. మనస్సులో ఏదైతే ఉంటుందో బయటికి చెప్పేస్తారు. అంచేత ఓ నిర్మలమైనటువంటి నదులు అన్నమాట ఈ ముగ్గురు. నిష్కల్మషమైనటువంటి ఆలోచనలు, నిష్కల్మషమైనటువంటి హృదయం అది.
కేశవ్ గారు కూడా అలాగే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అయినా సరే ఆయన అనుసరించారు, అది తమాషా. ఇవాళ ఏంటంటే ఎవరినైనా తిడితే మళ్ళీ మన దగ్గరికి రాలేమో భయంతో నాయన బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అంటారు. బాగుందనేవాడే సహృదయుడు అయిపోయాడు. ఇవాళ బాగుండడం కాదు చెప్పడం విషయం. సహృదయుడు అంటే రచయిత సృజన చేసినప్పుడు ఏ హృదయంతో ఉన్నాడో ఆ సమానమైన హృదయం కలవాడు పాఠకుడు. ఆ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ రైటర్కి ఎలా ఉంటుందో చదివేటప్పుడు ఆ అనుభూతి అతని హృదయంలోకి ప్రవహిస్తుంది. పాఠకుడు అలా చదవగలిగి అటువంటి పాఠకుల కోసం రాస్తున్నారు వాళ్ళు. అంచేత ఒక నిబద్ధత కలిగిన, అది సృజనాత్మక శక్తి అంటే పాఠకులు నాతో సమానమైన వాళ్ళే అయి ఉండాలి అనేటటువంటి రచయిత చాసు. మళ్ళీ ఆ తర్వాత తులసి గారు అంటే ఆ రాసే పద్ధతి కానీ, ఆ కమ్యూనికేట్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సొంతం. అది అంతే తప్ప ఏదో రాయటం కాదు. కేశవ ఎప్పుడు ఊసిపోక రాయలే, కాసు కోసం రాయలే. ఆయన రాయలేకుండా ఉండగలిగినప్పుడే రాశాడు తప్ప, అందుకనే ఆయన తక్కువ కథలు రాశాడు. శరత్ బాబు అంటాడు, రాయకుండా ఉండగలగడం కూడా సాహిత్య సేవే అన్నాడు. రాసి రంపాన పెట్టడం కంటే రాయకుండా ఉండలేరు, ఉండగలగడం సాహిత్య సేవ అన్నాడు. కానీ కేశవ్ గారు తక్కువ రాసిన ప్రతి కథ ఒక ఆర్ట్ పీస్. ఆ కళ కేశవ్ కథలకి మిగతా కథలకి తేడా ఏమిటంటే, మిగతా కథలు కళలు అనిపించవు. ఒక వాక్యం ఎక్కువ కానీ ఒక వాక్యం తక్కువ కానీ, ఈ పదం తీసేస్తే ఇంకో పదం వేసే ఆలోచన కానీ చేయడానికి అవకాశం లేని కథకుడు కేశవ్. అంత పట్టుదల, అంతటువంటి అంకిత భావం. ఆయన తికమకగా ఆ బొగర వాగడం తికమక దానికోసం నాకు 6 నెలలు పట్టింది అన్నాడు. అంటే ఆ పదం వెనకడాలి, అది రోజు వాడే పదమే, కానీ ఆ సందర్భంలో వాడటానికి 6 నెలలు పట్టింది ఆయన. ఈ రకంగా ఒక ఆర్టిస్టిక్ పీసెస్ అవన్నీ కూడా కేశవ్ గారు అందులో వెతగాలి ఆయనకి. అందుకనే మీ కథ చదివానంటే ఏం చదివావు, నీకేమర్థమైంది? ఆయన మన కథ అర్థమైపోయిందంటే ఆయన బెంగపడేవాడు. వీడికి ఎంతవరకు బెంగపడిందో, ఎంతవరకు అర్థమైందో, సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో, పూర్తిగా అవగాహన అయిందో లేదో వాడికి తెలిసింది ఇంకోటికి చెప్పేస్తాడు. కానీ ఆ కథ ఆయన అనుకున్నట్టుగా వీడు చదివాడా లేదా అనేది దొరికే పాఠకుల కోసం ఆయన కథలు రాశాడు. అంటే ఆయన రీడర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం రీడర్స్ అవ్వాలి. ఆ రీడర్స్ ఆయన కథలు చదివే స్థాయికి ఎదగాలి. నేను తిక్కన గురించి అంటూ ఉంటా, అంతు చిక్కిన ఎంత చక్కని తిక్కన. కేశవ కూడా అలాంటి కథ ఉంది. ఆయన అంతు చిక్కడు. కథ చదివిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మన అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేయాలన్నట్టుగా ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి కొత్త వెలుగులు ఆయన కథల్లో కనబడతాయి. అది కేశవ ప్రత్యేకత. తులసి గారు, కృష్ణకుమారి గారు, ఆమె సైన్స్ చదువుకున్నారు. కేశవ కథలు బాగా చదవగలరు. ఇలాగ ఈ సందర్భంలో కాళీపట్నం రామారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు, జనార్దన్ నాయుడు గారు, మా మిత్రుడు చింత అప్పలనాయుడు గారు, నాగరాజు గారు, రసజ్ఞ సాహిత్య ప్రియులు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. సభను ఏర్పాటు చేసిన గౌరవనీయులు చాగంటి తులసి అమ్మగారికి, ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి చాగంటి కృష్ణకుమారి మేడం గారికి, అలాగే సుబ్బారావు గారికి, జనార్దన్ నాయుడు గారికి, నన్ను ప్రత్యేకించి ఈ సభకు ఆహ్వానించిన అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం జిల్లా శాఖ వారికి, ముఖ్యంగా చలం మాస్టర్కి నా నమస్కారాలు. సభ ముందు ఉన్నటువంటి
సాహితీ మేధావులకు, రసజ్ఞులకు, కథా రచయితలకు, కవులకు నా నమస్కారాలు. నిజానికి ఈనాటి కథా పురస్కార గ్రహీత చింతా అప్పలనాయుడు. చింతా అప్పలనాయుడు మాస్టర్ గురించి చెప్పాలంటే ఆయన మాటల్లో ఒక్కసారి ప్రారంభిస్తే, ఏటి చెప్తాం బాబు, చింతా అప్పలనాయుడు తెత్తవా, ఆ బావు ఓ ఆయన కథలు, ఆయన కవిత్వము. ఈరోజు చింతా అప్పలనాయుడు బావుకి చాసో కథా పురస్కారం వచ్చిందట. భుజాలు గజాలు అయిపోతున్నాయి. ఆయన గురించి గోసీకి జబరా గుండార కురస అయినటువంటి నేను ఏటి చెప్తాను బాబు అని ఇలా ఆయన కథలన్నీ ఇదే రకంగా సాగుతాయి. కళింగాంధ్ర మట్టి వాసన పరిమళాలను వెదజల్లినటువంటి కథా రచయిత. నిజానికి ఈ కథలు నాకు 2017లో మొదటిసారి మా గురువుగారు, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసినప్పుడు ఆచార్య ఇండ్లూరి సుధాకర్ గారు నాకు పరిచయం చేశారు. రే, ఉత్తరాంధ్ర నుండి నువ్వు, అందున విజయనగరం నుండి వచ్చినటువంటి వాడివి, ఎప్పుడూ చేసిన వాళ్ళ మీద చేయకూడదురా పరిశోధన, ముందు వాళ్ళు చూసి తర్వాత వాళ్ళు ఎక్కించేయడం కాదురా పరిశోధన, కొత్త రచయితల్ని, కొత్త తరాన్ని పరిచయం చేయాలి, అప్పుడే సాహిత్యంలో వారి యొక్క సాహిత్యం రికార్డ్ అవుతుంది అని చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు మాకు ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం చింతా అప్పలనాయుడు బావుతో ఎప్పుడూ మా సంభాషణ నిరంతరం కొనసాగుతుంది. ఏదో ఒక కవిత్వం గురించో, కథ గురించో నిరంతరం మేము సంభాషిస్తూనే ఉంటాం. అట్లాగే ముఖ్యంగా కథల్లోకి వెళ్తే, ఈరోజు కథా పురస్కారం కాబట్టి కథల్లోకి వెళ్తే, చింతా అప్పలనాయుడు గారి కథల నిండా కళింగాంధ్ర మట్టి వాసన, కళింగాంధ్ర రైతుల జీవన సంఘర్షణ, మరి ముఖ్యంగా ఊరవతల ఉన్నటువంటి దళితుల యొక్క ఆత్మఘోష, ఆత్మ సంఘర్షణ, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా స్త్రీల గురించి కనిపిస్తుంది. ఆయన బహుజనవాది, అలాగే దళితవాది, మరి ముఖ్యంగా స్త్రీవాది, అంతకు మించి మానవతావాది. చింతా అప్పలనాయుడు కథలన్నింటినీ పరిశీలించినప్పుడు మనకి ఈ విషయం తెలుస్తుంది. నిజానికి 1995 నుండి కథలు రాయడం మొదలుపెట్టిన ఈ నకజనికర నామ్ అనేటువంటి కథా సంపుటి 2011లో వచ్చింది. అంటే 15 సంవత్సరాల తర్వాత పుస్తక రూపం దాల్చింది. మరలా ఇప్పుడు మరో 15 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన చాసో కథా పురస్కారం ఈ కథలకు రావడం మరింత గర్వకారణం. ముఖ్యంగా ఈ పుస్తకానికి పెట్టినటువంటి శీర్షిక నామౌచిత్యం గురించి మనం మాట్లాడుకుంటే, నకజనికర నామ్, ఈ కథ శిల్పరీత్యా, వస్తువురీత్యా చాలా గొప్ప కథ. దళిత జీవితాన్ని, అందున దళిత స్త్రీ జీవితాన్ని రికార్డు చేసినటువంటి కథ. ముఖ్యంగా తలయారీ ఉద్యోగం, బారికి అనేటువంటి మన ఉత్తరాంధ్రలో లేదా కళింగాంధ్రలో మనం అనుకుంటే, ఆయన చనిపోయినప్పుడు ఒక భర్త చేసి ఉద్యోగం ఒక స్త్రీ దండోరా వేయాలంటే ఎట్లా, అప్పటి వరకు ఒక సంఘర్షణ అనేటువంటి సందర్భంలో ఆయన మంచి ఈ ముగింపుతో ఇస్తారు. ఎట్లా అంటే, అమ్మ ఈరోజు కండక్టర్లు ఆడవాళ్ళు ఉద్యోగం చేయట్లేదేంటి, మనం డప్పు కొడితే తప్పేటి అనేటువంటి విషయం ఈ కథలో ముగింపుగా, కొసమెరుపుగా చాలా చక్కగా ఉంటుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కావడం వల్ల, మరి ముఖ్యంగా పాఠశాల జీవితాన్ని, పాఠశాలలో ఉన్నటువంటి రాజకీయాలని, అలాగే మధ్యాహ్న భోజన పథకాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని, ఈ విషయాలన్నింటినీ కూడా చింతా అప్పలనాయుడు గారు ఐకామా, అలాగే గోల, అలాగే ఊబి అనే కథల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అందులో ఐకామా ఈ శీర్షిక చాలా విభిన్నంగా ఉంటుంది. ఏమిటంటే, ఆయన వృత్తిరీత్యా టీచర్ కాబట్టి మాస్టర్ పాఠం చెప్తుంటే, 3వ తరగతికి పాఠం చెప్తున్నప్పుడు ఆ నుండి ఐ వరకు రాశారు. ఐ అనేటువంటి అక్షరం రాయగానే ఇంతలోపు మిడ్ డే మీల్ వంట కూడా వస్తుంది. గురువుగారు ఇవాళ ఎన్ని బియ్యం కడగాలి, సాంబార్ ఎంతమందికి వండాలి అది చెప్పేటప్పుడు ఐ కాడికి ఆపేసి మాస్టరు ఆ విషయాలు చూడడానికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మిడ్ డే మీల్కి కావాల్సినటువంటి బియ్యాన్ని, సరంజామాన్ని అంతా ఇచ్చి వచ్చేసిన తర్వాత మరలా పాఠాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు మళ్ళీ కా అనేటువంటి అక్షరం రాసేసరికి ఇంతలోపు ఏఎన్ఎం గారు వస్తారు. గురువుగారు పిల్లలకి పురుగుల మందులు వేయాలి,
ఎంతమందికి వేసాం, ఎంతమందికి ఇంకేయలేదు, ఆ జాబితాను మాకు ఇవ్వండి అంటారు. ఆ కార్ రాసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాను ఇవ్వడానికి మాస్టర్ మళ్ళీ రిజిస్టర్లు తిరిగేస్తారు. ఆ తర్వాత మరలా కాసేపు పోయాక మళ్ళీ పాఠాన్ని మొదలుపెట్టి మా అనేటువంటి అక్షరం వరకు రాస్తారు. రాసిన తర్వాత ఇంతలో నోడల్ ఆఫీసర్ గారు మొక్కలు నాటమనరండి గురువుగారు, అర్జెంటు మొక్కలు నాటాలి, లేకపోతే పైనుండి కంప్లైంట్లు వచ్చేస్తేనే మనం బొమ్మలు పెట్టియాలి త్వరగా. అప్పుడు మా అనేటువంటి అక్షరం రాసిన తర్వాత మళ్ళీ మొక్కలు నాటడానికి మాస్టర్ వెళ్తారు. ఇలా ఐ కా మా అక్షరాల్లో వాళ్ళ పాఠం అక్కడ అయిపోద్ది. మన పని మనల్ని ప్రభుత్వం నేడు చేయనివ్వదు. చాలామంది ఇక్కడ ఎదురుగా ఉపాధ్యాయులు ఉన్నారు, మన పనిని మనల్ని సక్రమంగా చేయదు. ఈ సమయంలోనే ఇంతలోనే ఇంటర్వెల్ అవుద్ది, ఒక పిల్లోడికి ఆటో గుద్దేస్తుంది, ఆయన యాక్సిడెంట్ అయ్యి అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మీ ముష్టి చదువులు చెప్పకపోతే మాకు వచ్చిన నష్టమేంటి, మీ పిల్లలేమో కాన్వెంట్లలో చదివించుకుంటారు, మా పిల్లలు కదా మీరు ఎట్టపోతే ఏటయింది అన్నట్లుగా ఆ తల్లి ఆత్మఘోష ఈ కథల్లో చెప్పుకొస్తారు. అట్లాగే ఊబి కథ చాలా అంటే 90-95 ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితిని చాలా బాగా రికార్డ్ చేసినటువంటి కథ. ముఖ్యంగా మాస్టారు కొమరాడ మండలం మాదలంగిలో పోస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడంటే టీచర్లు బైకుల మీద రోడ్లు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి చాలా సౌలభ్యవంతంగా వెళ్ళిపోతున్నాం, కానీ అప్పట్లో నడిచి వెళ్ళడం, అందులోన జారు బురద రంతులు ఉన్నటువంటి దారుల్లో మాస్టర్ మొదటి పోస్టింగ్ వెళ్ళినప్పుడు జారిపోవడాలు. కొత్తగా టీచర్ అమ్మ వచ్చింది, టౌన్లో టక్కా నడుచుకొని వయ్యారంగా వెళ్ళినమ్మ టీచర్ అమ్మ మరుసటి రోజు జర్రం జారిపోయింది. అందుకని మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ నాకు తప్పింది కాదు ఇది చీడ అని మాస్టర్ ఊబీ కథల్లో గ్రామ రాజకీయాల్లో మరి ముఖ్యంగా పెత్తందారి కుటుంబాల్లో బడి చిక్కుకొని ఉంటుంది. కానీ ఈ రాజకీయ నాయకుల చేతుల్లో నుండి ఏ రకంగా స్కూల్ని బడిని బయటికి తీస్తామనేటువంటి ప్రశ్న ఉదయించేటువంటి ప్రశ్న మాస్టర్ ఆ కథలో మనకి చెప్తారు. ఇట్లాగే మరి ముఖ్యంగా దళిత జీవితాన్ని చిత్రించేటువంటి కథల గురించి మాట్లాడుకుంటే ముందుగానే మీకు నామోచత్యంలో భాగంగా నకజనికర నామనాం కథ దాలమ్మ కథ గురించి చెప్పుకొచ్చాం. అందులో భాగంగా నిన్ననే సారంగా వెబ్ మ్యాగజైన్లో రెడ్డి రామకృష్ణ గారు చింతా అప్పలనాయుడు మనకాలపు తెనాలి రామలింగడు అని చాలా చక్కగా మంచి వ్యాసాన్ని రాశారు. అందులో నంపు కథ గురించి చాలా చక్కగా చెప్పుకొచ్చారు. నంపు కథ పోలమ్మ మత్తేసుల ఒక క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం కలిగినటువంటిది. ఆ కథలో పిల్లోడు ఉంటాడు, పిల్లోడికి స్కూల్లో వారం గుడ్డేస్తారు. గుడ్డు వండి పెట్టలేనటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళది, అంత లేమి కుటుంబం. అలాంటిది వాడికి గుడ్డు కూర తినాలని ఆశ. వారం ఇచ్చే గుడ్డుని స్కూల్లో ఇచ్చినటువంటి గుడ్డుని భద్రంగా పట్టుకొని ఇంటికి వచ్చి అమ్మ నాకు ఈ గుడ్డు కూర ఉండే ఒక్క పూటైనా నేను సంతృప్తిగా తింటానని ప్రతిరోజు కొడుకు అడగడం. ప్రతి వారం ఒక వారం వండితే అనుకోకుండా చుట్టాలు వచ్చేస్తే ఆ కూర పెట్టేస్తాడు. ఆడొచ్చి నేల దొర్లి ఎడుతాడు, నాకు వండాల్సిన కూర ఆడవుడు ఇప్పుడే వచ్చాడు చుట్టం, ఆడికి నువ్వెందుకు పెట్టావు. సరే అయిపోయింది నాయన, మరి నాకాడ కూల్ డబ్బులు ఇవ్వట్లేదు, అయినా ఆ యజమాని చుట్టూ తిప్పుకొని ఉంచుతాడు, కానీ ఏ రోజు కూల్ డబ్బులు సక్రమంగా ఇచ్చినటువంటి బాపత కనిపించట్లేదని అంటుంది. తర్వాత వారం మళ్ళీ భద్రంగా గుడ్డు తీసుకొని వస్తే మళ్ళీ వండి ఈసారి ఎలాగైనా కొడుకు పెట్టాలని చాలా ఆశతో ఉంటుంది. ఇంతలోపు ఆ పనాయిని నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలని వెళ్తుంది. ఇంతలోపు కుక్క వచ్చి ఆ గుడ్డుని తినేస్తుంది. మళ్ళీ పిల్లోడు ఏడుస్తాడు, ఏడ్చి నాయన నాయుడు డబ్బులు ఇవ్వలేదురా, లేకపోతే ఈరోజు నీకు వండి పెట్టేది నా మాయిదారు కుక్క తినేసిందే. అలాంటి సందర్భంలో ఎదురుగా ఆ పోలమ్మ ఇంటి ఎదురుగా ఒక ముసలోడు, అంటే మంచానికే పరిమితమైన కాళ్ళు చేతులు కదలనటువంటి దానికి తోడు అంధుడు అక్కడ ఉన్నటువంటి, కానీ మాటలు బాగానే ఆడతాడు. అమ్మ ఇవాళ బేపులో శనివారం గాల గుడ్డుకూర తినగాలని ఒక సెటార్ వేస్తాడు. అందులో చాలా ఆంతర్యం దాగి ఉంది. నిజానికి అక్కడ క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి కథ అది. ఆ నేపథ్యాన్ని చెప్తున్నప్పుడు గుడ్డుకూర శనివారం తిందగల అనేటువంటి ప్రశ్న ఉదయింపజేశారు మాస్టారు. 2 కుక్కలకు కూడా ఓట్లుంటే, బేపులకు కూడా ఓట్లుంటే వాటికి కూడా గుడ్లు ఇచ్చేవాళ్ళేమో రాజకీయ నాయకులు అని అదొకటి మళ్ళీ సెటారిక్గా చెప్తారు.
రెండు, అప్పుడు ఆ సెటైర్ వేసినప్పుడు నీకు అలా సాగుతుంది, కాళ్ళు చేతులు లేకుండా రాజావారిలాగా మంచం మీద పడుకును, ఓట్ల ఎలక్షన్ వస్తుందిలే, పల్లకీలో వెళ్ళినట్లు వెళ్దువులే అని రాజకీయ నాయకుల యొక్క, అంటే ఓట్ల ఎలక్షన్ వచ్చేటప్పుడు రాజకీయ నాయకులు ఎలా అయితే మనకి ఆ రోజు దగ్గరుండి తీసుకెళ్ళి ఓట్లు వేపిస్తారో, నీకు సాగుతుందిలే నువ్వు వెళ్దువులే అనేటువంటి చెప్పు అలా చెప్పి వెళ్తుంది. మామ ఈరోజు పిల్లోడికి ఎలాగైనా నేను గుడ్డుకూర ఉండడానికి వస్తా చూడు, నీకు అలికిడైతే వింటావు కదా, కుక్కగట్ట వస్తే కర్ర అదిలించుతా మామ అని చెప్పి వెళ్తుంది. వెళ్ళేసరికి మత్తేసు అప్పటికే ఉపాధి కూలీ డబ్బులు అందిన కొద్ది డబ్బులతో ఫుల్గా తాగేసి వస్తాడు. ఇంట్లోకి వచ్చేసరికి గుడ్డుకూర వాసన గుమగుమలాడుతుంది. ఎరుదయ్యి నేను ఎదురేపడేసరికి ఎర్రిబేపులాగా నా మీద కళ్ళబడిపోద్ది, కానీ నేనంటే గొప్ప ప్రేమ దీనికి గుడ్డుకూర ఉంచిందని ఆకలితో ఉన్నటువంటి వచ్చి మత్తేసు వేడివేడి గుడ్డుకూరని తినేస్తాడు. కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి చాలా దీనంగా దయగా ఏడుస్తాడు. ఒరే 3 వారాలుగా కొడుకు కోసం దాచిన గుడ్డుకూర చివరికి కొడుకు అందించలేకపోయాను, ఈ కుక్క గత వారం ఆ కుక్క తినేస్తే ఇప్పుడు ఈ కుక్క తినేసింది అని భర్తని అంటది. ఆ భర్త తాగిన మైకంలో కోపం వచ్చి కొడతాడు. నాన్న కొట్టక అని వీడు వెళ్ళి అడ్డుతాడు. నన్నే అడ్డగించినంత మొగోడు అయిపోయినారు నువ్వని వాడిని ఇలా తీసి గిరాటేస్తాడు. అప్పుడు పిల్లోడిని కొడుతున్నప్పుడు అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి పోలమ్మ పిల్లోడిని కొట్టేసరికి ఆగ్రహించి తన చేతికి అందినటువంటి చెక్కపేడు, ఇంట్లో ఉన్న చెక్కపేడు తీసి మత్తేసు తల మీద కొట్టింది. ఒక్కసారిగా మాలపేట ఆయన కేకతో మౌనం వహించింది. ఇది ప్రతి ముగింపు కూడా కథలో చాలా చక్కగా ప్రశ్నాత్మకంగా ఆలోచింపజేసేటట్లుగా కథని నడిపించారు. అట్లాగే మరి ముఖ్యంగా ఉపాధి కూలీ పని చేసుకుని జీవనం సాగించేటువంటి వాళ్ళ గురించి మాస్టారు అద్భుతమైన కథ రాశారు. ఎండపళ్ళు. ఈ కథలో మళ్ళీ నాకు మొదట్లో నేను ఈ కథల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాను. అయితే ఎండపళ్ళు అనేటువంటి కథ నాకు మొదట్లో అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఏంటి ఎండపళ్ళు అన్నాడు అంటే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ పడిందా, ఎండుపళ్ళుకి ఎండపళ్ళు అన్నాడు. ఆ తర్వాత నాకు కథ చదివిన తర్వాత అర్థమైంది, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఎండలో ఉదయం సాయంత్రం చేస్తే ఎప్పుడుకో వచ్చేటువంటి కూలి డబ్బులకి పొలానికి వెళ్తున్నప్పుడు పిల్ల ఎంబడ పడుతుంది. అమ్మ కుంగు పట్టుకొని, అమ్మ నేను వస్తానే పొలానికి, అమ్మ నేను వస్తానని. ఎందుకమ్మా అక్కడేమైనా ఎండపళ్ళు తింటావేటని అప్పుడు అంటది. ఆ ఎండ యొక్క గాఢత గురించి, ఎండ యొక్క కష్టాన్ని గురించి ఆ తల్లి ఎండపళ్ళు అనేటువంటి కథలో కూడా చెప్పుకొచ్చింది. అంతకు మించి గ్రామాల్లో మనం ఎప్పుడు కూడా రైతుల యొక్క వేదన, రైతుల యొక్క సంఘర్షణ, రైతుల యొక్క బాధలు ఇవే మనకి కళింగాంధ్రలో ఎక్కువగా కథలుగా చెప్పుకుంటూ వచ్చారు. అప్పలనాయుడు గారు, అట్టాడు అప్పలనాయుడు గారు కానీ, గంటాడు గౌరనాయుడు గారు కానీ వీళ్ళంతా. అలా కాకుండా మన ప్రాంతం నుండి వలస వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చెప్పినటువంటి కథలు చింతా అప్పలనాయుడు గారి కథల్లో మనకి తారసపడతాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర నుండి మన ప్రాంతానికి వచ్చినటువంటి పెత్తందారి భూస్వాములు మన భూములను కొనుక్కొని మన భూముల మీద మనల్ని రైతుల్ని కూలీలుగా చేసినటువంటి దాఖలాలు నేను ఇందాక ప్రస్తావించిన వారి కథల్లో కనిపిస్తాయి. కాకపోతే చింతా అప్పలనాయుడు గారి కథల్లో ఈత అనేటువంటి కథలో ఇక్కడ మనం బ్రతకలేక ఏలూరు వెళ్ళిపోయి బతుకుదాం అనుకొని ఏలూరు వెళ్ళిపోయినటువంటి ఒక కుటుంబం పెచ్చెరువులో ఈదలేకపోతున్నాడు. అంటే పేదరికంలో ఈదలేకపోతున్నాడు. పెచ్చెరువులో ఈదాలంటే కాళ్ళు చేతులు అందట్లేదు. అక్కడికి వెళ్ళిపోయి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడినటువంటి ఒక వలస కుటుంబం అక్కడ అనారోగ్యం పాలైనప్పుడు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈత అనేటువంటి కథలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రిత కులం, మన కళింగాంధ్రలో ఆశ్రిత కులంలో ఒకటైనటువంటి జంగాల కులం గురించి భూతాల స్వర్గం అనేటువంటి కథ రచించారు మాస్టర్. చాలా అద్భుతమైన కథ. రామలింగం వాళ్ళ నాన్న సోమలింగం, వాళ్ళ నాన్న దగ్గరే విద్య అంతా, వాళ్ళ నాన్నే ఆయనకి బడి, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పాటలతో ఊర్లో వెళ్ళి
యాచక వృత్తి చేసుకునేటప్పుడు కూడా ఈనాటి ప్రపంచీకరణటువంటి సందర్భంలో లౌడ్ స్పీకర్లు, టీవీలు, రేడియోలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళ పాటలు, ఈ జంగపూల పాటలు ఎవరు వింటారు? ముఖ్యంగా వాళ్ళ కూతురు వేరే కులం వాడితో లేచిపోయినప్పుడు వీళ్ళు పడినటువంటి అవమానం, బాధ, క్షోభ ఇవన్నీ కూడా భూతాల స్వర్గం అనేటువంటి కథలో మనం చక్కగా చెప్పచ్చు. చివరిగా ప్రపంచీకరణ ప్రభావంతో ముఖ్యంగా ఒకరిని ఒకరు దోపిడీ చేసినటువంటి సంఘటనలు ఈరోజు మనకి పప్పు భోగారావు గారు కూడా కథాస్రవంతి అనేటువంటి మాధ్యమాల్లో వినిపించారు. మాటు అనేటువంటి కథ, అలువుడిని బలువుడు కొడితే బలువుడిని బ్రహ్మదేవుడు కొడతాడు అన్నట్లుగా ఇక్కడ ఒక వృద్ధ ముసలి దగ్గర సర్పంచ్, పెత్తందారి సర్పంచ్ డబ్బులు తీసుకొని ఇవ్వకుండా తిప్పినటువంటి సందర్భాన్ని ఊర్లో టాకాలు వేయడానికి వచ్చినటువంటి, కుండలకి టాకాలు వేయడానికి వచ్చినటువంటి వీళ్ళిద్దరూ కూడా రాత్రికి రాత్రి ఊర్లో ఉన్నటువంటి కుండలన్నీ సేకరించేసి రాత్రికి రాత్రి ఎవరికి చెప్పా పెట్టకుండా దివాలా తీసినటువంటి సంఘటనలన్నీ కూడా మనకి ఈ కథలో కనిపిస్తుంది. ముఖ్యంగా పోలమ్మ, అలాగే దాలమ్మ, అలాగే చంద్రమ్మ లాంటి స్త్రీవాద పాత్రల్ని ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ముందుకు నడిపించినటువంటి పాత్రలుగా మనకి చింతా అప్పలనాయుడు కథలు కనిపిస్తాయి. ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం ఇచ్చి, చైతన్యం లేనటువంటి వాళ్ళకి చైతన్యం ఇచ్చి, గొంతెత్తి మాట్లాడేటట్లుగా చేసినటువంటి పాత్రలుగా మనకి కనిపిస్తాయి. ఈ పాత్రలు అన్నీ కూడా నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇలాంటి కథలు రచించి నఖజనికర నామ్నాం ద్వారా కళింగాంధ్రాలో తనదైన ముద్రను వేసుకున్నారు చింతా అప్పలనాయుడు గారు. ఇది ఒక కోణం. 2, చింతా అప్పలనాయుడు అంటే నవ్వు. ఆయనకన్నా ఆయన ఉన్న చోట నవ్వించడమే ఆయన పని. ఆయన ఎప్పుడూ నిజానికి ఆయన బాల్యం అంతా హరికథల పాటల ద్వారా, జానపదల పాటల ద్వారా, ఊర్లో నాటకాల ద్వారా ఇవన్నీ కూడా ఆ బాల్యం ఆయనది నడిచింది. కాబట్టి ఆయన చాలా మంచి మాండలికాన్ని, ఇప్పుడు మా తరం మాండలికాన్ని కొంతవరకు మేము గ్రహించలేకపోతున్నాం, కొంత మిస్ అయ్యాం మేము. ఏదో చదువు రీత్యా బయటికి వెళ్ళడం వల్ల, లేదా ఇప్పుడు కొన్ని పదాలు మరుగున పడిపోవడం వల్ల కూడా కొన్ని పదాలు మాకు తెలియదు. అలా చింతల అప్పలనాయుడు చాలా మంచి మాండలికంతో జ్ఞానం కలిగినటువంటి వారు. ఆయన కథలు కూడా అలాగే కనిపిస్తాయి. చాలా కాలంగా ఆయన నుండి కథ రావాలని నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను. కవిత్వం అయితే విరివిగా అప్పుడప్పుడు రాస్తూనే ఉంటారు. కథకి కొన్నాళ్ళగా బ్రేక్ ఇచ్చారు మాస్టారు. ఇప్పుడు చాసో కథా పురస్కారం వారిపైన మరింత బాధ్యతను పెంచింది. ఆయన కలం నుండి కథ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేటి తరం కథా రచయితలు ఎలాంటి వస్తువుని స్వీకరిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్నటువంటి ఈ తరుణంలో ఎలాంటి కథలు రాస్తే మనం మూలాల్లోకి వెళ్తాం అంటే లోకల్ కథలు రాయాలి, జీవం ఉన్న కథలు రాయాలి. అర్థమైందండి. గ్రామీణ నేపథ్యంతో ఉన్నటువంటి కథలు రాయాలి. అంతే తప్ప ఏదో ఒక కథ మనం ఇచ్చేసి చాట్ జీపీటీకి ప్రాంప్ట్ అని ఇచ్చేస్తే అది ఆ రకమైన రాసినటువంటి కథలో కవిత్వం, స్వర్ణకిలారి గారు ఇలా రాశారు కవిత్వం, చింతా అప్పలనాయుడు గారు ఇలా రాశారు, అవన్నీ ఒక దగ్గర సమీకరించి తనదైన శైలిలో ఒక కొత్త కవిత్వాన్ని ఇచ్చేస్తుంది. అలా కాకుండా జీవం ఉన్న కథలు రాయాలి, మూలాల్లోకి వెళ్ళి రాయాలి, గ్రామీణ నేపథ్యాన్ని చిత్రించేటువంటి కథలు రాయాలి. అప్పుడు మాత్రమే ఆ కథలు మనల్ని ఆకర్షిస్తాయి, ఆకట్టుకుంటాయి, హాయినిస్తాయి, ఆలోచింపజేస్తాయి. ఈ రకంగా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం శాఖ వారికి, ముఖ్యంగా చలం మాస్టర్కి నా నమస్కారాలు. ఈవేళ కారం మాస్టర్ గుర్తుకొచ్చారు, గురజాడ గారు గుర్తుకొచ్చారు, చాసో గారు గుర్తుకొచ్చారు, ఇంకా కవులు. గురజాడ అంటే భయం లేదు, చాసో గారు అంటే భయం లేదు,
రోనంకి గారు అంటే భయం లేదంటే వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళ మీద భక్తి ఉంది. కానీ తులసమ్మ గారంటే భయము ఉంది, భక్తి ఉంది. ఎందుకంటే ఆమె మామూలు మహిళ కాదు. మీరు గమనిస్తున్నారో లేదో, నాకు మా చెల్లెళ్ళు అందిస్తున్నారు 4 సార్లు 4 గ్లాసులు నీళ్ళు తాగాను. ఆమె పక్కన కూర్చోవడానికి 40 ఏళ్ళు పట్టింది. సంతోషం. కానీ ఈరోజు నేను ఎలాగైపోయానంటే, ఎంత గడుసోడినైనా కారం మాస్టర్ నువ్వు గడుసోడివిరా అన్నారు. ఎంత గడుసోడినైనా ఇవాళ దొరికిపోయాను. ఇంతమంది కోడి రాసి దొరికిపోతే కోడికి అదేటి మెయ్యి లేదు. ఆ వీధుల్లోనే అలా కాలుతో దువ్వుకుంటూ దుడితే ఆ గింజలు తినడం చాలా ఆనందంగానే, రాసి మీదకి వెళ్తే అది ఏటి తినలేదు. ఈవేళ నేను ఒక రాసి మీద కోడిలాగా అయిపోయాను. ఇటు చూస్తే తులసమ్మ గారు, హిందీ రాదు నాకు, ఆ భయము ఉంది. అటు చూస్తే సైన్సు రాదు. మరి ఎటు వెళ్ళాలి? ఏదో ఒకటి మాట్లాడాలి. కానీ నాకు మంచి వాతావరణాన్ని, పోయట్స్, రైటర్స్ హ్యావ్ టు క్రియేట్ హిజ్ ఓన్ అట్మాస్ఫియర్. నాకు అప్పుడే మా డాక్టర్ సారిపల్లి నాగరాజు గారి అట్మాస్ఫియర్ నాకు ఇచ్చేసాడు. ఇంకా నేను మరి కష్టపడక్కర్లేదు. తొక్కుడు బండి చూడండి, అమ్మ తొక్క నేర్చిన వాడు భావజ్ఞుడండి, తొక్కుడు బండి చూడండి. 100 ఏళ్ల క్రిందట గిరిజా లక్ష్మణ్ దాస్ గారు ఈ పాట పాడుకుంటూ మన 3 జిల్లాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. బహుశా ప్రపంచ కథకుడు, గొప్ప కథకుడు, మహాకథకుడు చాసో అట్లాంటి సాధువుల పాటల్ని కూడా విని ఆకలింపు చేసుకొని తొక్కుడు బండి చూడండి, మనిషిని మొట్టమొదట ఆ సాధువు తొక్కుడు బండితో పొయిటిక్గా సిమిలీ చేశారు. కానీ మహాశిల్పి చాసో తొక్కుడు బండి మనిషి పక్కన ఉన్నటువంటి మనిషిని ఎలా తొక్కుతున్నాడో కనిపెట్టి కథలు రాశారు మహాశిల్పి చాసో. నేనెక్కడ ఒక పల్లెటూరు పిల్లాడిని, మామూలుగా అంటారు 10 20 ఇచ్చి ఇదే 10,000 అనుకో, కానీ 10,000 రూపాయలు మహాతల్లి ఆ దాత 10,000 రూపాయలు ఇచ్చి, నాయన నువ్వు చక్కగా ఉండు, నీకు ఛార్జీలు ఉండాలి, తిరగడానికి ఉండాలి, నువ్వు తిరగాలి అని ఆశీర్వదించినటువంటి మీకు అందరికీ, ఈ తులసివనానికి అందరికీ, చాసో పిల్లలందరూ, అదొక పెద్ద తులసివనం, అదొక పెద్ద అక్షరవనం. ఏంటి మాట్లాడాలో తెలియడం లేదు. నేను అన్నాను కదా, క్రిస్టియన్ నేను హాస్టల్లో చదివేవాడిని. నాయన చలం ఎక్కడున్నారు, నాకు ఒక 2 నిమిషాలు, ఎందుకంటే అధ్యక్షులు వారు అనుమతి తీసుకోవాలి కదా. వాళ్ళకి మధ్యలో వస్తుందమ్మా. క్రిస్టియన్ హాస్టల్లో చదివినప్పుడు ఈ అమెరికా నుంచి బట్టలు వచ్చేవి అమ్మ తులసమ్మ. అమెరికా నుంచి బట్టలు వస్తే మేము చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలము. ఒరే నాయుడు ఆ రూమ్లోకి మమ్మల్ని ఒగ్గి ఒక గడియారం ఉండేది. నిమిషంలో నువ్వు 2 జాతల బట్టలు ఎంచుకోవాలి. అవి వెళ్ళి ఎంచుకునేసరికి 2 నిమిషాలు అయిపోయి. మరి ఏంటి ఆఖరికి ఏదో ఒక కోటు తెచ్చుకుంటే అది వేసవికాలము ఊపిరాడేది కాదు, చలికాలము ఊపిరాడేది కాదు. మరి ఇప్పుడు నా పరిస్థితి అలాగుంది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కంసాల వారి వీధిలో సూదులు అమ్మడానికి వెళ్ళిన మనిషిలాగా ఉన్నాను. బాపన వారి, మా శాస గారు ఆయనకి మాండలికం ఇష్టం కదా, నేను బ్రాహ్మణులను అమ్మను, నా నోరు కూడా తిరగదు. బాపనీది వెళ్ళి బండి మీద వెళ్ళి పప్పు వండుతానని చెప్పినటువంటి పరిస్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను. చాసో ఇంటికి వెళ్ళి కథలు రాయడమా నేను? చాసో ప్రపంచ స్థాయి కథకుడు, కాకపోతే సిద్ధాంతాన్ని, వామపక్ష సిద్ధాంతం, నిందకదే గురువుగారు డౌట్ అడిగారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి చూపు కూడా మనకు ఉంది, చాసో గారు ఇచ్చినటువంటి చూపు ఉంది. ఇంకా ఎవరెవరు మనకి ఎట్లాంటి నా చూపుని విస్తారం చేశారో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఆ దళితుల జీవితాల్లో నుంచి ఎక్కడ ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఇరుకిరుకు కోణాలని చాసో ఆయన ఎక్కడ కూడా
మహా పండితులతో తిరిగారు, కానీ వాళ్ళ సాంగత్యం వాళ్ళ గొంతుని ఎక్కడ కూడా ఆయన పట్టుకోలేదు. ఆయనకంటూ ఒక కొత్త గొంతుని, రామసూరి గారు చెప్పినట్టుగా ఆయనకంటూ ఒక కొత్త గొంతుని బాధితులు, దగాపడ్డ వాళ్ళు, తొక్కబడినటువంటి వాళ్ళ తాలూకా కథల్ని చాసో రాసి మనకి అందించబట్టే ఈరోజు నాలాంటి వారసులు ఈ పల్లెటూరు వాడిని ఇక్కడికి తెచ్చి కేవలం చాసో గారి ఇంటికే పిలిచి సత్కరించడం ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఏటి చెప్పాలో తెలియలేదు. కానీ నాకు 10 సంవత్సరాల క్రిందటే తులసమ్మ గారు నా మీద వాలకం కట్టుకుంటానవు అన్నారు. వాళ్ళకమే నన్ను ఉభయ రాష్ట్రాలకి పరిచయం చేసింది. అయితే ఆయా సందర్భాలు కుదరాలి కదా. మరొక మాట కూడా తులసమ్మ గారికి చెప్పాలి. యాస్ట్రే కథ అది అద్భుతమైనటువంటి కథ, చూపున్న కథ, సిద్ధాంతం ఉన్న కథ. అందులో పాత్రధారి అవ్వచ్చు, లేకపోతే తులసమ్మ గారు అవ్వచ్చు, తులసమ్మ గారి లాంటి పాత్ర అవ్వచ్చు. వాళ్ళు పురుషుల్ని నమ్మరు. ఎందుకంటే పురుషాధిక్య ప్రపంచం ఇది. దానికి ఒక విస్తారమైనటువంటి చూపు ఉంది ఆమె రచనల్లో. ఆ ఫెమినిజం ఉంది, అనగదొక్కబడినటువంటి మహిళల ఆర్తనాదం ఉంది. అందుకే తులసమ్మ కొంతమందికే పట్టుబడతారు, కానీ అందరికీ పట్టుబడతారు. తులసమ్మని చదవాలి. మా గురుగారు లాంటి వాళ్ళు, రామసూరి లాంటి వారు చెబితే కానీ మనకు ఆ చూపు వేరు. చూపు అంటే మా ఆవిడ అంటది, ఆవిడ కనిపిస్తుంది, నువ్వు కనిపించదు అంట, నువ్వేటాను. ఆ చూపు వేరమ్మంటే ఆ అమ్మకి అర్థం కాదు. ఆ చూపు వేరు. ఒక గుండెడు పాడుతుంటాడు ఉద్యమం పాట, పోలీసుల మీద పాడుతున్నాడు, అది చూపున్న పాట. ఆవిడ బాధను పాడతాడు, ఆయనకి చూపు లేదు. కానీ ఆ గుడ్డివాడు పాడుతున్నటువంటి పాట ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చాసో గారి నుంచి దొరికింది. మనం ఎక్కడి నుంచి వెతుక్కోవాలా కథలు? నువ్వు ఎలా రాస్తావు కథలంటే, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా ఊరిలో ఉన్నటువంటి పాత్రలే, నా చాసే నాకు గురువు. అలాగే నా సహచరులు, నా ప్రాంత రావిశాస్త్రి గారు కానీ, మరి ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కథలు రాశారు. మాకు చాలా ప్రోత్సాహం. ఇప్పుడు మన 4S రాజు గారు అంటే నేను వాళ్ళకి వస్తున్నాం దగ్గరికి. 4S రాజు గారికి నేను ఎప్పుడు కూడా 4S రాజు అని పిల్లలు, పుంజిడి SL రాజు. దిస్ ఈజ్ మాండలేకం. ఇది మన మాండలేకం. అమ్మగా తులసమ్మ గారు అంటే ఒక్క మాటే, మరొక్క 2 నిమిషాలే. చలం గారు ఎక్కడ ఉన్నారు? తులసమ్మ గారంటే అమ్మ ఒక్క చింతపల్లేడే నీళ్ళు తాగడం కాదు, ప్రపంచంలో ఉన్న ఏ పురుషుడైనా ఆమెను చూసి నీళ్ళు తాగుతాడు. ఎందుకు అలాగంటున్నావో దానికి కారణం ఉంది. ఆ పురుషుల్లో అందరూ పురుషుల్ని ఆమె ద్వేషించదు. కలంకం ఉన్న పురుషుల్ని, తొక్కి పట్టిన పురుషుల్ని, గళం పట్టి పేక నొక్కిన పురుషులంటే ఆమెకి పడదు. దానికి కారణం మీకు అందరికీ తెలుసు. నాయనా నాకు నువ్వు వాళ్ళకం కట్టమంటే నేను అమ్మ నిత్యము మీ ముందు కాదు, కానీ నేను వాళ్ళకం కడుతూనే ఉన్నాను. ఆమె చాలా స్ట్రిక్ట్. ఈవేళ సభకు వచ్చినప్పుడు కూడా మా ఆవిడకి రాత్రి నుంచి జాగ్రత్తగా అట్మాస్ఫియర్ని బతికించుకొస్తాను. ఎందుకంటే మళ్ళీ ఉదయం లేసి ఏమైనా పనులు ఉంటాయి, కూరగాయలు పోయొచ్చు, లేకపోతే ఇంకేది అవ్వచ్చు, సాయం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు సంక్లిష్టమైనటువంటి ఇదమ్మా. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు లేడీస్, వాళ్ళకు వెనక్కి మనకేవో చిన్న చిన్న సహకారాలు ఉంటాయి. ఇంకా పురుషాధిక్యత తొక్కి పట్టిస్తానంటే అవ్వదు కదా. అయినా అమ్మ ఆ పనులన్నీ ఆపు, మనం టైంకి వెళ్ళకపోతే ఆవిడ ఆపుది. 10 అంటే 10. చాలా మామూలు టీచర్ కాదు ఆవిడ. మామూలు టీచర్ కొంచెం లేటుకి వెళ్ళినా లేటుకి రావచ్చు, కానీ ఆమె 10 అంటే 10. అయితే ఇక్కడ వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆవిడ మీద దురదృష్టమో అదృష్టమో, దురదృష్టమే. ఆమెను అర్థం చేసుకోవడం కూడా కష్టమే. కానీ పురుషుడే కదా ఆమె పేక నొక్కాడు. గురుగారు, ఆడవాళ్ళు ఎవరు అమ్మగారు పేక నొక్కలేదు, పురుషుడే నొక్కాడు.
అప్పుడు నేను అన్నాను, వాలకం కట్టాను. ఆ తర్వాత అమ్మగారు కొంచెం తిరగకపోవడం, నేనేం చెప్పానంటే బయట ప్రపంచంలో ఇలాగ అమ్మగారికి ఒక ఆయన కేక నొక్కిస్తాడు, చనిపోవలసింది. నీ వార్త చాలా సాహిత్యకారులు అందరం కూడా బాధపడ్డాం, కానీ నేను మాత్రం ఒక వాలకం కట్టాను. ఏంటంటే అవార్డు అందని అసంతృప్తులు ఎవరో పేక నొక్కిసి ఉంటారని నేను నా ఉంటా. అది నువ్వు అందులో ఒకటిపోయినా ఎంత నిక్కచ్చంటే అక్కడ గురజాడ గృహం దగ్గర అయితే నువ్వు అందులో ఒకడు ఉన్నావు కదా. అమ్మ నాకు లేదమ్మా, నాకు ఆ ఉద్దేశం లేదమ్మా నన్ను. ఇలా ఈ 90ల నుంచి 94 నుంచి వచ్చినటువంటి ప్రతి సమావేశానికి నేను గవర్నర్తోని మా ప్రాంత రచయితలతోటి అందరితోటి రావడం మా చూపు విస్తారమైంది. చాసో కథలు 50 అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, రాశిలో కన్నా వాసి ఎక్కువ. ఆ ప్రతి కథ మా రక్తంలో ఇంకొంది కాబట్టే నంపు, ఊబి ఇట్లాంటి కథలన్నీ కూడా నేను రాయగలిగాను. అదే కాకుండా మాకొక వాతావరణం ఉంది. అటు గౌరనాయుడు ఉన్నారు, అప్పలనాయుడు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను మరింత, మా చలంగారు ఉన్నారు, మా రెడ్డి రామకృష్ణ గారు ఉన్నారు, మా వేణు మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరూ, మా సాగరం దారా గారు ఉన్నారు, ఈ శ్రీకాకుళం నుంచి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఇదంతా కారా మాస్టర్, అదిగో ద్వారక ఆలమందలవిగా అన్నట్టుగా అరుగో కారా, వాళ్ళందరినీ కూడా నన్ను చూపించినటువంటి నా ముందు తరం కథకులకి, తులసమ్మ గారికి, ఈ 2 మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా, అరసం వారికి, ఈ తెర వెనుక పనిచేసి శ్రమించినటువంటి చెమట చొక్కలు చిందించినటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున కొన్ని పేర్లు మర్చిపోవచ్చు. మీకు అందరికీ నమస్కరించి ఈ 2 మాటలతో నేను మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాను. నమస్తే. మళ్ళీ స్టార్ట్ చేయడం దాన్ని మా ఉత్తరాంధ్ర కథకుడు అప్పలనాయుడు గారితో మొదలు పెట్టాలన్నది మా అరసానికి చాలా సంతోషదాయకం. మరి ఈ పరంపర ఇలాగే ముందుకి కూడా కొనసాగాలని ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇచ్చేటటువంటి ఏర్పాటు తులసి గారు చేస్తే మేము ముందుకి తీసుకెళ్తామని ఆవిడకి మాటిస్తూ, అలాగే మరి ఈ సభలో మన ముందు జరగాల్సిన సభ రెండో సభ ముందుకి జరిగింది. అందువల్లే కొంచెం అటు ఇటు చిన్న మార్పు జరిగింది. మరి ఆ మొదటి సభని ఇప్పుడు మనం జరుపుకుందాం. మరి ఈ సభకి ఇచ్చేసినటువంటి అలాగే జాగంటి కృష్ణకుమార్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నడవలేకపోయినా, బయటికి రాలేకపోయినా జాగంటి బాబురాజు గారు కూడా ఆయన చేతుల ద్వారా ఈ అవార్డు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కాళీపట్ల సుబ్బారావు గారు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం పెద్ద ఆయన ఉండాలి, ఆయన చేతుల మీదుగా ఇప్పించాలి అన్న కోరికతోటి మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి సుబ్బారావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి సంస్కృతి కళాశాల ప్రిన్సిపల్ జనార్దన్ నాయుడు గారు, ఆయన కూడా ప్రత్యేకంగా రెండో కార్యక్రమం కన్నా మొదటి కార్యక్రమం ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం ఆటంకం లేకుండా జరపడానికి ఆయన కూడా ముందుగా వచ్చేసారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అప్పలనాయుడు గారి మీద సారిపల్లి నాగరాజు సాధికారికంగా మాట్లాడారు, ఆయన మీద అప్పీల్ చేశారు. అలాగే ఆయన కథల్ని కూడా మనకి బాగా ఇంట్రడ్యూస్ చేసి లక్ష్యానికి ఎంత వేగంగా చదవాలి, మన ఉత్తరాంధ్ర భాషని, యాసని మనం కూడా తెలుసుకోవాలనే కోరికని మనకి కలుగు చేసిన సారిపల్లి నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఈ అవార్డుని అందుకొని మన చాసో పురస్కారానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి రచనల్ని, అలాగే మంచి నవలలు కూడా రాయాలని మనం చింతా అప్పలనాయుడు దగ్గర నుంచి ఆశిద్దాం. అది ఆయన మరింత మంచి కథా సంపుటిలో వేయాలనే కోరికని మనం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతతో ఈ మొదటి సభ నిలుస్తుంది. రెండో సభ